అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ బాదా అమ్మా బాద్. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. షరఅ లకుం మినద్దీని మా వస్వా బిహి నూహం వల్లదీ ఔహైనా ఇలైక వమా వస్వైనా బిహి ఇబ్రాహీమ వ మూసా వ ఈసా అన్ అకీముద్దీన వలా తతఫర్రకూ ఫీహ్ కబుర అలల్ ముష్రికీన మా తద్ఊహుం ఇలైహ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. యురీదూన లియుబయ్యిన లకుం వ యహ్దియకుం సుననల్లదీన మిన్ కబ్లికుం వ యతూబ అలైకుం వల్లాహు అలీమున్ హకీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వ యస్సిర్ లీ అమ్రీ వహల్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఆయన చక్రవర్తి, ఎంతో పరిశుద్ధుడు, సురక్షితుడు, శాంతి ప్రదాత, సంరక్షకుడు, సర్వాధికుడు, సర్వోత్తముడు, సజీవుడు, నిత్యుడు, అనంతుడు, అగోచరుడు, జీవిత సహచరి లేనివాడు, తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తెలు, సంసారిక సుఖదుఖాలు వర్తించని పరమ పవిత్రుడు అల్లాహ్. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలకు అతీతుడు, తన ఉత్తర్వులను తిరుగులేని విధంగా అమలుపరిచేవాడు, ఎల్లప్పుడూ గొప్పవాడుగానే ఉండేవాడు, ప్రజలు కల్పించే దైవత్వపు భాగస్వామ్యం వర్తించని పరమ పవిత్రుడు అల్లాహ్. అల్లాహ్ సృష్టి వ్యూహాన్ని రచించేవాడు, దానిని అమలుపరిచేవాడు, ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు. విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు, మానవ మహోపకారి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆమీన్. నేటి కార్యక్రమానికి సభ నిర్వహణకర్త సోదరుడు నజీర్ అహ్మద్, అలాగే నేటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విజయవాడ ఆటోనగర్ అసోసియేషన్ టైర్ మార్కెట్ సోదరులు, అలాగే వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు, మరియు నేటి ఈ పవిత్ర ఆధ్యాత్మిక సమావేశానికి హాజరైనటువంటి హిందూ, ముస్లిం మరియు క్రైస్తవ సోదర సోదరీమణులందరినీ నేను ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. దీని అర్థం సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక. ఆమీన్. నేటి నా యొక్క అంశము ఇస్లాం నవీనమా లేక సనాతనమా. నేటి అంశాన్ని ఎన్నుకోవడానికి కారణం, నేడు మన సమాజంలోని సామాన్య ప్రజలే కాకుండా ఎంతోమంది విద్యావంతులు మరియు మేధావులు సైతం ఇస్లాం నేటికి 1433 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాలోని జన్మించినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్థాపించినటువంటి ఒక నూతన మతము అనే అపోహను కలిగి ఉన్నారు. ఈ అపోహను దూరం చేసి సత్యాన్ని, యథార్థాన్ని మానవాళికి అందచేయాలి అనే సద్భావంతో ఈ అంశాన్ని ఎన్నుకోవడం జరిగింది. నేటి నా యొక్క అంశమైనటువంటి ఇస్లాం నవీనమా సనాతనమా, ఈ అంశాన్ని చర్చించే ముందు నవీనము మరియు సనాతనము అనే పదాల నిఘంటువు అర్థాన్ని కాస్త మనం పరిశీలిద్దాం. సోదరులారా, నవీనము అనే పదము నూతనంగా స్థాపించబడినది, క్రొత్తది, ఆది నుండి లేనిది అనే అర్థాలున్నాయి. అలాగే సనాతనము అంటే నిఘంటువు అర్థం ప్రకారంగా పురాతి నవం సనాతనః, ఎంత పాతదైనా క్రొత్తగా చెప్పబడుతున్నట్లుగా కనబడుతున్నది, ఆది నుండి చెప్పబడుతున్నది అనే అర్థాలున్నాయి. అయితే మరి ఇస్లాం ఎప్పటి నుండి చెప్పబడుతుంది అనే విషయాన్ని కాస్త మనం పరిశీలించినప్పుడు అంతిమ దేవగ్రంథం ఖురాన్ సూరే బఖరా సూర నంబర్ 2 ఆయత 36 నుండి 38 మనం పరిశీలిస్తే, ఈ భూమండలంపై మొట్టమొదటిగా అడుగు పెట్టినటువంటి వ్యక్తి ప్రవక్త హజరత్ ఆదం అలైహిస్సలాం. ఆదం అలైహిస్సలాం వారి నుండి ఇస్లాం ఈ భూమండలంపై ఉనికిలో ఉంది. మరి ఖురాన్, సహీ అహదీస్ గ్రంథాలను పరిశీలించిన తర్వాత ఆదం అలైహిస్సలాం కేవలం అల్లాహ్ను మాత్రమే ఆరాధించాడు. ఆదం అలైహిస్సలాం ముస్లిం అంటే దైవ విధేయుడు అనే విషయం చాలా స్పష్టంగా ఖురాన్ మరియు సహీ అహదీస్ గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి.
ఈ ఆదాం ప్రస్తావన మహాభవిష్య పురాణంలోని ప్రతిసర్గ పర్వ అధ్యాయం 4, 10 నుండి 20 మంత్రాలని కాస్త మనం పరిశీలిస్తే, ఆదమో నామ పురుషః పత్ని హవ్యవతి తదాహ. ఆదాం అనే పురుషుడు, హవ్వ అనే స్త్రీ సృష్టించబడినారు అనే విషయము హైందవ మత గ్రంథాల్లో మనకు కనబడుతుంది. అలాగే ఇదే విషయం బైబిల్లో ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం, బైబిల్లోని ఆదికాండం 2వ అధ్యాయము 19వ వచనంలో ఆదాం మరియు హవ్వ యొక్క ప్రస్తావన మనకు కనబడుతుంది. సోదర మహాశీలారా, ఆది నుండి ఉన్నటువంటి ధర్మము, నియమము ఏమిటంటే ఏకేశ్వరోపాసన నియమము. సృష్టి ఆది నుండి కూడా ఇదే నియమము బోధించబడుతుంది. ఈ నియమాన్ని ఏకేశ్వరోపాసన నియమం అంటారు. అరబ్బీ భాషలో చెప్పాలి అంటే తౌహీద్. ఈ తౌహీద్నే ప్రవక్తలందరూ కూడా బోధించారు. ఈ విశ్వంలో, ఈ భూమండలంపై రమారమి 1,24,000 మంది దైవ ప్రవక్తలు ప్రభవింపజేయబడ్డారు. ఖురాన్లోని సూర అంబియా సూర నంబర్ 21 ఆయత్ నంబర్ 25ని కాస్త మనం పరిశీలిస్తే, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, వమా అర్సల్నా మిన్ కబ్లిక మిర్ రసూలిన్ ఇల్లా నూహి ఇలైహి అన్నహు లా ఇలాహ ఇల్లా అనా ఫఅబుదుని. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నీకు పూర్వం ఎంతమంది అయితే ప్రవక్తల్ని పంపించామో వారందరూ కూడా ఇదే సందేశం అందజేశారు. అదేమిటంటే అల్లాహ్ తప్ప మరొక దేవుడు లేడు, మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి అనే సందేశాన్ని ప్రవక్తలందరూ కూడా తెలియచేశారు. దైవ నామ ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి 1,24,000 మంది ప్రవక్తల కంటే ఎక్కువ మంది ప్రవక్తలు ఈ భూమిపై ప్రభవింపజేయబడ్డారు. దైవనామ ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి ప్రతి జాతిలో ప్రవక్తలు పంపబడ్డారని దైవం ఖురాన్లో సూరే అర్రాద్ సూర నంబర్ 13 ఆయత్ నంబర్ 7లో వలికుల్లి ఖౌమిన్ హాద్, ప్రతి జాతిలో మేము హెచ్చరిక చేసేవాన్ని పంపించాము. ప్రతి జాతికి ఒక ప్రవక్త ఉన్నాడు. ఖురాన్లో సూరే అర్రాద్ సూర నంబర్ 13 ఆయత్ 38లో లికుల్లి అజిలిన్ కితాబ్, ప్రతి యుగానికి ఒక గ్రంథము ఉన్నది. అలాగే ఖురాన్లో సూర ఫాతిర్ సూర 35 ఆయత్ నంబర్ 24లో వ ఇమ్మిన్ ఉమ్మతిన్ ఇల్లా ఖలా ఫీహా నజీర్, ప్రవక్త రాని జాతి అంటూ ఈ భూమండలంపై ఏదీ లేదు అని దైవం తెలియచేస్తున్నాడు. ఈ ప్రవక్తలందరూ కూడా ఇచ్చినటువంటి సందేశమే ఇస్లాం సందేశం. ఇదే విషయాన్ని దైవం ఖురాన్లో సూరే నహల్ సూర నంబర్ 16 ఆయత్ నంబర్ 36లో దైవం తెలియస్తున్నాడు, వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూలన్ అన్ ఇఅ్బుదుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్. మేము ఎంతమంది అయితే ప్రవక్తల్ని పంపించామో వారందరూ కూడా ఇదే సందేశాన్ని అందజేశారు, మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, బూటకపు మిథ్యా దైవాల ఆరాధనను త్యజించండి అని చెప్పడం జరిగింది. ఈ ప్రవక్తల పరంపరలో చిట్ట చివరిగా వచ్చినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఖురాన్లో సూర అల్ అహ్జాబ్ సూర నంబర్ 33 ఆయత్ నంబర్ 40ని మనం పరిశీలించినట్లయితే, మా కాన ముహమ్మదున్ అబా అహదిన్ మిన్ రిజాలికుం వలాకి రసూలుల్లాహి వ ఖాతమన్ నబియీన్ వ కాన అల్లాహు బికుల్లి షైఇన్ అలీమా. మానవులారా, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీలోని ఏ పురుషునికి తండ్రి కాదు, కానీ ఆయన ప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరి వారు, చిట్ట చివరి దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొత్త సందేశాన్ని తీసుకొచ్చారా అంటే లేదు సోదర మహాశయులారా. అనాదిగా ప్రవక్తలు ఇస్తున్నటువంటి సందేశాన్ని మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించారని ఖురాన్లో సూరే అల్ అహ్కాఫ్ సూర నంబర్ 46 ఆయత్ నంబర్ 9లో దైవం తెలియస్తున్నాడు, కుల్ మా కుంతు బిద్అం మినర్ రుసుల్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు వారికి తెలియచేయండి, నేను కొత్త ప్రవక్తనేమీ కాను, రేపు నాకు ఏమి కానున్నదో, మీకు ఏమి జరగనున్నదో ఈ విషయం నాకు తెలియదు. నేను స్పష్టంగా నా వద్దకు వస్తున్నటువంటి వహీ దైవవాణిని నేను మానవాళికి అందజేస్తున్నాను, నేను హెచ్చరిక చేసేవాడిని తప్ప మరేమీ కాదు అని దైవం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొత్త ప్రవక్త ఏమీ కాదు, అనాదిగా ప్రవక్తలు ఇచ్చే సందేశాన్నే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందజేశారు అనే విషయాన్ని దైవం ఖురాను గ్రంథంలో తెలియజేస్తున్నాడు. అయితే సోదర మహాశయులారా, మరి యూదులు, ముస్లింలు, క్రైస్తవులు ఉమ్మడిగా
అబుల్ అంబియా ప్రవక్తల పితామహుడుగా భావించబడే ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మం ఏమిటో దైవం ఖురాను గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఖురాన్లో సూర బఖరా సూర నంబర్ 2 ఆయత్ 135లో, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు వారికి చెప్పండి, మేము అన్ని మార్గాలను త్యజించి ఒక్క ఇబ్రాహీం ధర్మాన్ని అనుసరిస్తున్నాము. వాస్తవానికి ఇబ్రాహీం మార్గాన్ని అనుసరించే వారే సన్మార్గంలో ఉన్నారు. ఇబ్రాహీం బహుదైవ ఆరాధకులలోని వాడు ఎంత మాత్రము కాదు. ఇబ్రాహీం ఒక అచంచలమైనటువంటి దైవ విధేయుడు, ముస్లిం అనే విషయాన్ని దైవం తెలియజేస్తున్నాడు. ఇంకా గత ప్రవక్తలందరూ కూడా ముస్లింలే అనే విషయాన్ని దైవం తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు వారి గురించి, ఈసా అలైహిస్సలాం వారి గురించి సూర మరియం సూర నంబర్ 19 ఆయత్ నంబర్ 30 మరియు 36ని కాస్త మనం పరిశీలించినట్లయితే, ఇన్నల్లాహ రబ్బీ వ రబ్బకుం ఫఅబుదు హాదా సిరాతుం ముస్తఖీం. ఈసా అలైహిస్సలాం వారు ఇచ్చినటువంటి సందేశాన్ని దైవం ఖురాను గ్రంథంలో తెలియజేస్తున్నాడు. అల్లా నాకు ప్రభువే, మీకు ప్రభువే, మీరు అల్లాను మాత్రమే ఆరాధించండి, ఇదే రుజుమార్గమని ఈసా అలైహిస్సలాం వారు తెలియజేసినటువంటి ఏకేశ్వర నినాదాన్ని, తౌహీద్ సందేశాన్ని దేవుడు గుర్తు చేస్తూ, ముస్లిం అనే పదము కూడా ఇది సనాతనమైనటువంటి పదము అనే విషయాన్ని తెలియజేస్తూ, ప్రవక్తలందరూ కూడా దైవ విధేయులు అంటే ముస్లింలని దైవం ఖురాన్లో సూర అల్-హజ్ సూర నంబర్ 22 దైవం తెలియజేస్తున్నాడు. హువ సమ్మాకుముల్ ముస్లిమీన్, మీకు పూర్వము కూడా మేము ముస్లిం అనేటటువంటి పేరునే పెట్టాము అని దైవం తెలియజేస్తున్నాడు. అయితే సోదర మహాశయులారా, మరి ప్రవక్తలందరూ కూడా ఏకేశ్వర సిద్ధాంతాన్ని బోధించినప్పుడు, ఒకే అల్లాహకు సంబంధించినటువంటి ఏకత్వాన్ని బోధించినప్పుడు, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని వర్గాలు ఎందుకు ఉనికిలోకి వచ్చాయి అనే ఒక సంశయం, ఒక సందేహం ఉత్పన్నమవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు ఒక విషయం మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అదేమిటంటే, ప్రవక్తలందరూ కూడా ఇచ్చినటువంటి సందేశము తౌహీద్, ఏకేశ్వరోపాసన సందేశం. అనాదిగా ప్రవక్తలు దేవుని అస్తిత్వం విషయంలో, దేవుని గుణగణాల విషయంలో, దేవుని ఏకత్వం విషయంలో అందరూ ప్రవక్తలు ఒకే సందేశం అందజేశారు. కానీ షరియత్ విషయంలో మార్పు చేర్పులు జరిగాయి. షరియత్ అంటే ధర్మ ఆచరణ విషయంలో మార్పు చేర్పులు జరిగాయని దైవం ఖురాన్లో తెలియజేస్తూ, ఖురాన్లోని సూర అల్-హజ్ సూర నంబర్ 22 ఆయత్ నంబర్ 34లో తెలియజేస్తున్నాడు, మేము ప్రతి సమాజానికి ఒక ధర్మ ఆచరణ పద్ధతిని తెలియజేశాము. ఉదాహరణకి మనం చూసినట్లయితే, మొట్టమొదటి మానవుడు, మొట్టమొదటి దైవ ప్రవక్త ఆదం అలైహిస్సలాం వారి కాలంలో సొంత అన్న చెల్లెల మధ్య వివాహం జరిగేది. అప్పుడు అది షరియత్, ఇప్పుడు అది తప్పు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క షరియత్లో అది లేదు. అలాగే బనీ ఇస్రాయిల్ జాతిలోని వారు ధరించేటటువంటి వస్త్రాలపై ఏదైనా మలినం పడితే అంతవరకు కత్తిరించి ఆ వస్త్రాన్ని తీసివేయాలి. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి షరియత్లో వస్త్రాలపై మలినం పడితే నీటితో కడుక్కునేటటువంటి ఒక సులభమైనటువంటి పద్ధతిని తెలియచేయడం జరిగింది. అలాగే సులైమాన్ అలైహిస్సలాం వారి కాలములో మరి పక్షులు లేదా జంతువులు తప్పు చేస్తే వాటికి కూడా శిక్ష విధించబడేది. కానీ ఈ షరియతులో ఆ శిక్ష లేదు, అలాంటి అవకాశం కూడా లేదు. అలాగే సులైమాన్ అలైహిస్సలాం వారు జిన్నాతులను ఆధిక్యత కలిగి ఉండేవాడు, జిన్నాతులపై ఆధిక్యత కలిగి జిన్నాతులని కంట్రోల్లో పెట్టేవాడు. కానీ అలా కంట్రోల్లో పెట్టేటువంటి హక్కు, అనుమతి, అవకాశం కూడా ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్కు లేదు. అలాగే మూసా అలైహిస్సలాం వారి కాలంలో శనివారం పవిత్ర దినంగా భావించబడేది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో శుక్రవారం పవిత్రంగా భావించబడుతుంది. మూసా అలైహిస్సలాం వారి కాలంలో శనివారం బిజినెస్ చేయడం అది హరాంగా చెప్పడం జరిగింది, నిషేధం. అది మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో మరి శనివారం అయినా శుక్రవారం అయినా బిజినెస్ చేసుకోవచ్చు. అలాగే సోదర మహాశయులారా, మూసా అలైహిస్సలాం వారి కాలంలో శనివారం వేట హరాం. మరి ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో మరి ఇలాంటి నిబంధనలు లేవు. అలాగే మనం చూసినప్పుడు జకరియా అలైహిస్సలాం, మరియం అలైహిస్సలాం వారి కాలంలో మౌన వ్రతం ఉండేది. ఆనాడు షరియత్లో మౌన వ్రతం ఉండేది, కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క షరియత్లో మౌన వ్రతం లేదు. అలాగే జంగే ఖైబర్కు సంబంధించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దైవ ఆజ్ఞ వహీ అవతరించింది. ఇప్పటి నుండి గాడిద మాంసాన్ని హరాం చేయడం జరిగింది, నిషేధం చేయడం జరిగింది. అంతకంటే ముందు వరకు గాడిద మాంసాన్ని వారు భుజించేవారు. ఈ విధంగా ధర్మ ఆచరణ, షరియత్ విషయాల్లో అనేక మార్పు చేర్పులు జరిగాయి. కానీ తౌహీద్ విషయంలో, దేవుని ఏకత్వం విషయంలో, దేవుని అద్వితీయత విషయంలో ఎలాంటి మార్పులు చేర్పులు జరగలేదని దైవం ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. అయితే సోదర మహాశయులారా, మరి ప్రవక్తలందరూ ఒకే సందేశాన్ని బోధించినప్పుడు ఎన్ని మతాలు ఎందుకు ఉనికిలోకి వచ్చాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి
నేటి నా అంశమైనటువంటి ఇస్లాం నవీనమా సనాతనమా అనే అంశాన్ని సోదర సోదరి సౌకర్యార్థం నేను 2 భాగాలుగా విభజించాను. ఒకటి ప్రపంచ మతాల యొక్క ఆవిర్భావము, 2 ఇస్లాం ధర్మ బోధనలు నవీనమా లేక సనాతనమా. నేటి నా యొక్క అంశంలోని మొదటి భాగమైనటువంటి ప్రపంచ మతాలు, మరి ప్రవక్తలందరూ ఒకే దైవ సందేశాన్ని అందజేసినప్పుడు ఇన్ని మతాలు ఎందుకు ఉనికిలోకి వచ్చాయి అనేటటువంటి ప్రశ్నకు సమాధానంగా మరి హదీసు గ్రంథాల్లో ఆదాము యొక్క 10 తరాల వరకు అందరూ కూడా తౌహీద్ ఏకేశ్వర ఉపాసనను కలిగి ఉండేవారు, అందరూ ఒకే ధర్మంపై ఉండేవారు. ఆ తర్వాత సహీ బుఖారీ ముస్లిం ఉల్లేఖనం ప్రకారంగా హజ్రత్ నూహ్ అలైహిస్సలాం కాలానికి చెందినటువంటి వద్, సువా, యగూస్, యవూక్, నస్ర్ అనేటటువంటి పుణ్యపురుషులు ఉండేవారు. వీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించేవారు, మంచి పనులు చేసేవారు. వీరు చనిపోయిన తర్వాత శైతాన్ వారి అభిమానులలో దురాలోచన కల్పించి, చూడండి మీ తర్వాత తరం వారికి వారి ప్రతిమలను మనం చూపించాలి కదా, వారి యొక్క ఔన్నత్యం నశించిపోతుంది, వారి పటాలను, చిత్రపటాలను, విగ్రహాలను తయారు చేయండి అని శైతాన్ వారికి ఉసిగొలిపాడు. వారు అదేవిధంగా వారి ప్రతిమలను, చిత్రపటాలను, విగ్రహాలను తయారు చేసుకుని తమ ఇండ్లలో, తమ దుకాణాల్లో ప్రతిష్ఠించుకున్నారు. ఆ తర్వాత వారి పేరు మీద శుభకార్యాలు కూడా, వారి పేరు మీద పుణ్యకార్యాలు కూడా చేసేవారు. ఎవరైతే ఈ ప్రతిమలు, విగ్రహాలను తయారు చేశారో వారు చనిపోయిన తర్వాత ఆ తరువాతి తరం వారి వద్దకు వచ్చి శైతాన్ ఈ విధంగా ఉసిగొలిపాడు, చూడండి మీ పూర్వీకులు ఈ ప్రతిమలను, ఈ విగ్రహాలను ఆరాధించేవారు, మీరు కూడా ఆరాధించండి అని చెప్పగానే వారు అనుకున్నారు, మా పెద్దలు అలా చేశారు కాబట్టి మేము చేస్తే తప్పేముందని ఈ విధంగా వద్, సువా, యగూస్, యవూక్, నస్ర్ పేరున తయారైనటువంటి ప్రతిమలను ఆరాధించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ప్రజలు దేవుని ఏకత్వాన్ని, తౌహీద్ని మరిచిపోయారో అప్పుడు అనేక మతాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొని వచ్చాయి. మతము అనేటటువంటి పదము సంస్కృతంలోని మత్ అనే ధాతు నుండి ఏర్పడింది. దీని అర్థం ఏంటంటే అభిష్టము లేదా ఆలోచన. వ్యక్తుల అభిష్టాలు, ఆలోచనలు విభిన్న రకాలుగా ఉంటాయి కాబట్టి విభిన్న మతాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొని వచ్చాయి. సోదర మహాశయులారా, మరి ప్రపంచంలో ఉన్నటువంటి మతాలను, మత నమ్మకాలను, మత విశ్వాసాలను 2 భాగాలుగా వివరించడం జరిగింది. ఒకటి సెమిటిక్ రిలీజియన్, 2 నాన్ సెమిటిక్ రిలీజియన్. సెమిటిక్ రిలీజియన్ అంటే ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి యొక్క కుమారుడు శామ్ సంతానమే సెమిటిక్గా పిలువబడుతుంది. వీరే యూదులు, ముస్లింలు మరియు క్రైస్తవులు. వీరి విశ్వాసం దైవాన్ని విశ్వసిస్తారు, మరణాంతర జీతం పరలోకాన్ని విశ్వసిస్తారు, అలాగే దైవ ప్రవక్తలను కూడా వీరు విశ్వసిస్తారు. ఈ నూహ్ అలైహిస్సలాం వారి యొక్క ప్రస్తావన ఖురాను గ్రంథంలోని సూర నూహ్ 71వ అధ్యాయం మనకు కనబడుతుంది. అలాగే భగవద్గీతలోని 4వ అధ్యాయం 1వ శ్లోకంలో నూహ్ అలైహిస్సలాం వారి యొక్క పేరు మీకు కనబడుతుంది. అలాగే బైబిల్లోని ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనంలో నూహ్ అలైహిస్సలాం వారి యొక్క ప్రస్తావన మీకు కనబడుతుంది. ఇక ఈ నూహ్ కుమారుడైనటువంటి శామ్ సంతానమే యూదులు, ముస్లింలు మరియు క్రైస్తవులుగా పరిగణించబడతారు. అలాగే నాన్ సెమిటిక్ రిలీజన్. ఈ నాన్ సెమిటిక్ రిలీజన్ ముఖ్యంగా 2 రకాలు. ఒకటి ఆర్యమతము, 2 ఆర్యేతర మతం. ఆర్యులు ప్రధానంగా ఇండియా, యూరప్ మధ్య ప్రజలు. వీరు ఇరాన్ నుండి ఉత్తర భారతదేశం వరకు వివిధ ప్రాంతాలలో జీవించేవారు. వీరు వేదాలను తమ ధార్మిక గ్రంథాలుగా విశ్వసిస్తారు. ఇక ఆర్యేతరులు, వీరు చైనా, థాయిలాండ్ చుట్టుప్రక్కల దేశాలలో నివసించేటటువంటి కన్ఫ్యూజనిజం, జపాన్లోని షింటోయిజంగా వీరు పరిగణించబడతారు. అదేవిధంగా నాన్ ఆర్యన్ రిలీజన్స్ అంటే నాన్ వేదిక్ రిలీజన్స్ ఏమిటంటే అది సిక్కిజం, జైనిజం, బుద్ధాయిజం. వీటిని నాన్ వేదిక్ రిలీజన్ అని కూడా అంటారు. ఈ విధంగా ఇన్ని మతాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొని వచ్చాయి. మరి ఈ మతాలు, వీటి పుట్టుక, వీటి ఆవిర్భావం గురించి మనం చూసినట్లయితే అనేక విషయాలు మనకు అవగతమవుతాయి. ఉదాహరణకి వైదిక మతము, ఆర్య మతము, హిందూ మతంగా పిలువబడేటటువంటి ఈ మతము క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలలో హిందూ మతం పుట్టింది. అంటే హిందూ మతం ఈ భూమండలంపై ఉనికిలోకి వచ్చి 4000 సంవత్సరాలు అవుతుంది. హిందూ సోదరులు విగ్రహాలను ఆరాధిస్తారు. ఆ తర్వాత యూద మతం ఉనికిలోకి వచ్చి క్రీస్తు పూర్వం 1350 సంవత్సరాల కాలంలో మోజెస్ అంటే మూసా అలైహిస్సలాం వారు ఈ భూమండలంపై జీవించేవారు. ఆయనకు తౌరాత్ అనే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. మరి
యూదులు మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని తమ పవిత్ర గ్రంథంగా భావిస్తారు. ఈ విధంగా క్రీస్తుపూర్వం 1350 సంవత్సరంలో యూద మతం స్థాపించబడింది. అలాగే ఆ తర్వాత పార్సీ మతం క్రీస్తు పూర్వం 1100 సంవత్సరంలో పార్సీ మతం స్థాపించబడింది. ఈ మతాన్ని జొరాస్ట్రినిజం అంటారు. ఎందుకంటే జొరాస్టర్ ఈ మతాన్ని స్థాపించాడు. వీరు అగ్నిని పూజిస్తారు. ఆ తర్వాత జైన మతం క్రీస్తు పూర్వం 527 సంవత్సరంలో జైన మతం స్థాపించబడింది. వర్ధమాన మహావీరుడు ఈ జైన మతాన్ని స్థాపించాడు. వర్ధమాన మహావీరుని కంటే ముందు 23 మంది నాయకులు గతించారు. వీరిని తీర్థంకరులు అంటారు. 24వ గురువు ఎవరంటే మహావీర్ జైన్ అని భావించి ఈ విధంగా 24 మందిని ఈ జైన మతం వారు ఆరాధిస్తూ ఉంటారు. అదేవిధంగా బౌద్ధ మతం క్రీస్తు పూర్వం 483వ సంవత్సరములో బౌద్ధ మతం స్థాపించబడింది. సిద్ధార్థగా పిలువబడేటటువంటి గౌతమ బుద్ధుడు ఆయన పేరు మీద ఈ మతం స్థాపించబడింది. ఆయన బోధనలో దేవుడు ఉన్నాడని కానీ లేడని కానీ స్పష్టమైనటువంటి ఆధారాలు లేవు. బౌద్ధ మతంలోని హీనయాన మహాయాన అనే 2 మహావర్గాలు స్థాపించబడి మహాయాన అనేవారు బౌద్ధ విగ్రహాన్ని ఆరాధించడం ప్రారంభించారు. ఈ తౌయిజాన్ని లౌజీ అనే వ్యక్తి స్థాపించాడు. క్రీస్తు పూర్వం 500 సంవత్సరంలో ఈ మతం స్థాపించబడింది. ఈ విధంగా ఇన్ని మతాలు స్థాపించబడుతూ ఇదే పరంపరలో స్థాపించబడినటువంటి మతం క్రైస్తవ మతం. అంటే క్రీస్తు శకం 1లో నేటికి 2013 సంవత్సరాల క్రితం క్రైస్తవ మతం స్థాపించబడింది. ఈసా అలైహిస్సలాం వారి యొక్క ఆరోహణ తర్వాత పౌలు అనే వ్యక్తి క్రైస్తవాన్ని స్థాపించడని చరిత్ర మనకు సాక్ష్యమిస్తుంది. సోదర మహాశయులారా, ఇవన్నీ మతాలు కూడా క్రీస్తు పూర్వం అని మనం చర్చించుకున్నాము. అలాగే మనం చూసినట్లయితే సిక్కు మతం క్రీస్తు శకంలోని 1538లో ఈ సిక్కు మతం స్థాపించబడింది. 1469లోని గురునానక్ జన్మించాడు. ఆయన పంజాబ్లోని తాల్వాండి అనేటటువంటి ప్రదేశంలో గురునానక్ జన్మించాడు. గురునానక్ ఈ సిక్కు మతాన్ని స్థాపించారు. వీరు 10 మంది గురువుల్ని విశ్వసిస్తారు. మొదటి గురువు గురునానక్, 10వ గురువు గురు గోవింద్ సింగ్. ఈ విధంగా ఎన్నైతే మతాలు ఉన్నాయో ఇవన్నీ మతాలు కూడా కొంతమంది వ్యక్తుల పేరు మీద స్థాపించబడ్డాయి, కొంతమంది ప్రవక్తల పేర్ల మీద స్థాపించబడ్డాయి, అలాగే కొంతమంది పుణ్యపురుషుల పేర్ల మీద ఈ మతాలన్నీ కూడా స్థాపించబడ్డాయి. అయితే ఇస్లాం ధర్మాన్ని ఈ పూర్తి ఖురాన్లో ఎక్కడ కూడా మజ్హబ్ అని చెప్పబడలేదు. మజ్హబ్ అంటే మతము అనే పదం సంస్కృతంలోని మత్ అనే ధాతువు నుండి ఏర్పడింది. ఈ ఖురాన్ మొత్తంలో లేదా సహీ అహదీసు గ్రంథాలలో ఎక్కడ కూడా మజ్హబ్ అని చెప్పబడలేదు. మరి ఇస్లాం ధర్మాన్ని ఏమని చెప్పబడింది? ఖురాన్లో సూరా మాయిదా 5:3లో అల్యౌమ అక్మల్తు లకుం దీనకుం, నేడు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం చేయడం జరిగింది. ఖురాన్లోని సూరా ఆల్ ఇమ్రాన్ 3:19లో ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం, అల్లా దృష్టిలో అసలు ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే. ఖురాన్లో సూరా ఆల్ ఇమ్రాన్ 3:85లో వమ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫల యుక్బల మిన్హు వ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. ఎవరైనా ఈ విధేయత విధానము ఇస్లాం తప్ప మరొక మార్గాన్ని అవలంబించదలిస్తే ఆ మార్గం ఎంత మాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. ఆ వ్యక్తి పరలోకంలో నష్టపోతాడు. ఇస్లాం అంటే మానవుని జీవిత విధానము. ఇది ధర్మము కానీ ఇది మతము కాదు. ఏ ప్రవక్త కూడా ఈ ధర్మాన్ని స్థాపించలేదు. ఇది సర్వలోకాల సృష్టికర్త దైవము మానవ మనుగడ కోసము పంపించినటువంటి ధర్మమే ఇస్లాం అని చాలా స్పష్టంగా ఖురాన్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. సోదర మహాశయులారా, నేటి నా యొక్క అంశంలోని మొదటి భాగమైనటువంటి ప్రపంచ మతాల ఆవిర్భావము, ప్రపంచ మతాల పుట్టుక గురించి తెలుసుకున్నాము. అలాగే మతము, ధర్మము అనే పదానికి అర్థం తెలుసుకున్నాము. ధర్మము అనేటటువంటి పదము నిఘంటు ప్రకారంగా ధరించున్నది లేక ధారణ చేయునది, ప్రజలు అనుసరించేది అనే అర్థాలు ఉన్నాయి. ఇస్లాం ధర్మాన్ని ఎక్కడ కూడా మజ్హబ్, మతము అని చెప్పబడలేదు. ఇస్లాంని దీన్, ధర్మంగా తెలియచేయడం జరిగింది. అయితే నేటి నా యొక్క అంశంలోని రెండవ భాగమైనటువంటి ఇస్లాం ధర్మ బోధనలు నవీనమా లేక సనాతనమా, ఈ విషయాన్ని పరిశీలించినట్లయితే మరి సకల లోకాల సృష్టికర్త అయినటువంటి దైవం పంపించినటువంటి ఖురాన్లో దైవం తెలియచేస్తున్నాడు. సూరా షూరా
42వ అధ్యాయము 13వ ఆయతులో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం షరఅలకుం మినద్దీని మా వస్వా బిహి నూహం వల్లదీ ఔహైనా ఇలైక వమా వస్సైనా బిహి ఇబ్రాహీమ వ మూసా వ ఈసా అన్ అకీముద్దీన వలా తతఫర్రకూ ఫీహ్ కబుర అలల్ ముష్రికీన మా తదుఊహుం ఇలై. ఆయన నూహ్ ప్రవక్తకు ఆజ్ఞాపించిన ధర్మాన్నే నీకు కూడా నిర్ణయించాడు. అదే ధర్మాన్ని ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేము నీకు వహీ ద్వారా దైవవాణి ద్వారా అవతరింపజేశాము. ఆ ధర్మాన్ని స్థాపించండి అని, దీనిలో విభేదాలకు, ఈ విషయంలో విభేదాలకు లోను కాకండి అని తాకీదు చేస్తూ మరి ఈ విషయమే ఈ బహుదైవ ఆరాధకులకు ఎంతో అసహనం కలిగించింది. ఆ మార్గం వైపునకే నీవు వారిని ఆహ్వానిస్తున్నావు. ఈ వాక్యం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి అవతరించబడినటువంటి ఆయత్. ఈ ఆయతులో దైవం తెలియస్తున్నాడు, నూహ్ ప్రవక్త ఆదాం అలైహిస్సలాం వారి తర్వాత వచ్చినటువంటి నూహ్ ప్రవక్తకు ఆజ్ఞాపించిన ధర్మాన్నే నీకు కూడా నిర్ణయించడం జరిగింది. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము ఇదే ధర్మాన్ని, ఏ ధర్మాన్ని అయితే, ఏ సందేశాన్ని అయితే నూహుకు తెలియచేశామో అదే ధర్మాన్ని, అదే సందేశాన్ని జిబ్రాయిల్ దూత ద్వారా నీ వైపునకు, నీపైకి అవతరింపజేస్తున్నాము. ఇదే ధర్మాన్ని, ఇదే సందేశాన్ని పూర్వం మేము అబ్రాహాముకు బోధించాము. అదే ధర్మం మేము పూర్వం మూసా అలైహిస్సలాం వారికి తెలియజేశాము. అదే సందేశాన్ని ఈసా అలైహిస్సలాం వారికి తెలియజేశాము. అదే సందేశాన్ని నీకు తెలియజేస్తున్నాము. ఈ ప్రవక్తలందరికీ కూడా మేము ఇదే విషయం తెలియజేశాము. మీరంతా ఈ ధర్మాన్ని స్థాపించండి, ఈ విషయంలో మీరు విభేదాలకు లోను కాకండి అని ఆ మార్గం వైపునకే ఓ ప్రవక్త నీవు ఆ ప్రజల్ని ఆహ్వానిస్తున్నావు. ఇది క్రొత్త ధర్మం ఏమి కాదు, ఇది సనాతనమైనటువంటి ప్రవక్తలు ఇస్తున్నటువంటి సందేశం అనే విషయాన్ని దైవం ఖురాను గ్రంథంలో తెలియజేశాడు. ఈ విషయాన్ని మీరు భగవద్గీతలోని 4వ అధ్యాయము 1వ శ్లోకాన్ని పరిశీలిస్తే, నాశరహితమగు ఈ యోగమును పూర్వము నేను సూర్యునకు చెప్పి తిని, సూర్యుడు వైవస్వత మనువుకు ఉపదేశించెను, మనువు ఇక్ష్వాకునకు బోధించెను అని ఉంటుంది. సూర్యుడు అంటే ఉదయించే సూర్యుడు కాడు. సూర్యుడు అంటే మొట్టమొదటి మానవుడు. సూర్యునికి మరో పేరు ఆదిత్యుడు, రవి అని కూడా అంటారు. ఈ సందేశాన్ని మేము పూర్వము సూర్యునకు అంటే మొట్టమొదటి మానవునకు తెలియజేశాము. ఆ సూర్యుడు వైవస్వత మనువుకు అంటే నూహ్ అలైహిస్సలాం మనువుకు బోధించాడు. మనువు ఇక్ష్వాకునకు బోధించను. ఇక్ష్వాకు అంటే మనువు తర్వాత వచ్చినటువంటి వ్యక్తి పేరు ఇక్ష్వాకు అని భగవద్గీత తెలియజేస్తుంది. ఈ నూహ్ అలైహిస్సలాంని బైబిల్లో నోవా ప్రవక్త అని అంటారు. ఖురాన్లోని 71వ అధ్యాయం పేరు సూర్య నూహ్. ఈ నూహ్ ప్రవక్త వారి గురించి హిందూ మత పుస్తకాలలో కలియుగాంతం కాలజ్ఞానం వేదవ్యాస రచించినటువంటి గ్రంథంలో 262వ పేజీలో ఈ విషయం మనకు కనబడుతుంది. అదేమిటంటే, మరి నోవా ప్రవక్త కాలంలో, నూహ్ అలైహిస్సలాం వారి కాలంలో జలప్రళయం వచ్చి ప్రపంచం మొత్తం మునిగిపోయిందని, హిమాలయ పర్వతాలు కాస్త కొద్దిగా పైకి కనిపించాయి. ఆ యొక్క తుఫాను నుండి, జలప్రళయం నుండి తప్పించుకున్నటువంటి నోవా ఆయన తన యొక్క పడవను హిమాలయ పర్వత శిఖరాలకు కట్టేశారని, ఇలాంటి ప్రస్తావనే కొద్దిపాటి మార్పులతో బైబిల్ మరియు ఖురాన్లో కనబడుతుందని కలియుగాంతం కాలజ్ఞానం అనేటువంటి పుస్తకంలోని పేజ్ నెంబర్ 262లో ఈ విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి నూహ్ అలైహిస్సలాం వారి ప్రస్తావన హిందూ మత గ్రంథాల్లో కూడా మనకు కనబడుతుంది. అంటే ఈ సందేశాన్ని పూర్వం మేము సూర్యునికి చెప్పాము, సూర్యుడు నూహుకు చెప్పాడు, నూహ్ ఇక్ష్వాకునకు బోధించెను అనే విషయం మనకు కనబడుతుంది. అలాగే భగవద్గీత గ్రంథం 4వ అధ్యాయం 2వ శ్లోకాన్ని మనం పరిశీలిస్తే, ఈ ప్రకారముగా పరంపరగా కొనసాగుతున్నటువంటి ఈ ధర్మము, ఈ సందేశము రాజర్షులు తెలుసుకొనిరి. ఆ తర్వాత చాలా కాలం గతించినందున ఆ యోగం ఇప్పుడు లోకంలో అదృశ్యమైనది. అంటే ఈ ప్రకారంగా వస్తున్నటువంటి ధర్మాన్ని రాజర్షులు తెలుసుకున్నారు. రాజర్షులు అంటే ఋషితుల్యుడైనటువంటి రాజు అన్నమాట. అంటే రాజ్య పరిపాలన చేస్తూ దైవ ప్రవక్తగా ఉన్నటువంటి వారిని సంస్కృతంలో రాజర్షులు అని అంటారు. రాజర్షులు అంటే ఋషితుల్యుడైనటువంటి ప్రవక్త. మరి ఇస్లాంలో వీరి ప్రస్తావన దావుద్ అలైహిస్సలాం వారు రాజ్య పరిపాలన చేస్తూ దైవ ప్రవక్తగా ఉన్నారు. సులైమాన్ అలైహిస్సలాం వారు రాజ్య పరిపాలన చేస్తూ దైవ ప్రవక్తగా ఉన్నారు. మరి ఈ యొక్క యోగమును రాజర్షులు తెలుసుకొనిరి. చాలా కాలము గతించినందున ఈ యోగం ఇప్పుడు ఈ లోకమున అదృశ్యమైనదని భగవద్గీతలో మనకు కనబడుతుంది. ఇంకా భగవద్గీత 4వ అధ్యాయము 3వ శ్లోకాన్ని పరిశీలిస్తే, నీవు నా భక్తుడుగాను మిత్రుడుగాను ఉన్నావు కావున ఆ పూర్వులు అనుసరించినటువంటి ధర్మాన్ని నీకు నేను ఉపదేశిస్తున్నాను, ఇది అతి రహస్యమైనటువంటిది అనే విషయం మనకు అక్కడ కనబడుతుంది. బైబిల్ని పరిశీలిస్తే బైబిల్లో ఇర్మియా 6వ అధ్యాయం 16వ వచనంలో
యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముని గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు మేలు కలుగును. అంటే పురాతన మార్గమేదో మీరు అన్వేషించుడి. పురాతన మార్గానికి సంబంధించినటువంటి ఆవశ్యకత బైబిల్ కూడా మనకు తెలియజేస్తుంది. అయితే సోదర మహాశయులారా, మరి ఇస్లాం ధర్మంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించినటువంటి ధర్మము అది సనాతనమైందే కానీ నవీనమైనటువంటిది కాదు అనే విషయాన్ని మరొకసారి దైవం ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఖురాన్ గ్రంథంలోని సూర నిసా నంబర్ 4 ఆయత్ నంబర్ 26ని కాస్త మనం పరిశీలించినట్లయితే, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, యురీదుల్లాహు లియుబయ్యిన లకుం వయహ్దియకుం సుననల్లదీన మిన్ ఖబ్లికుం వయతూబ అలైకుం వల్లాహు అలీమున్ ఖబీర్. మీకు పూర్వం గతించిన సజ్జనులు అవలంబించిన మార్గాలను మీకు విశదపరచి ఆ మార్గాలలోనే మిమ్మల్ని కూడా నడపాలని అల్లాహ్ కోరుతున్నాడు. అల్లాహ్ తన కరుణతో మీ వైపునకు మరలాలని అభిలషిస్తున్నాడు. అల్లా సమస్తము తెలిసినవాడు, అత్యంత మహావివేకి. అంటే మీకు పూర్వం గతించిన సజ్జనులు అవలంబించిన మార్గాలను మీకు తెలియపరిచి ఆ మార్గాలలోనే మిమ్మల్ని కూడా నడపాలని అల్లా కోరుతున్నాడు. కాబట్టి సోదర మహాశయులారా, ఈ ధర్మం ఏదైతే ఉందో ఇది సనాతనమైనటువంటి ధర్మము. ఈ సందేశము సనాతనమైనటువంటిది, క్రొత్తది కాదు అనేటటువంటి విషయము మనకు చాలా స్పష్టంగా అనేక ఆధారాల ద్వారా మనకు అర్థమైంది. నేటి నా యొక్క అంశములోని రెండవ భాగమైనటువంటి ఇస్లాం ధర్మ బోధనలు నవీనమా లేక సనాతనమా అనే విషయాన్ని కాస్త మనం పరిశీలించినట్లయితే, కనీస ఇస్లాం పరిజ్ఞానం ఉన్నటువంటి ముస్లింలందరికీ తెలిసినటువంటి విషయం ఏమిటంటే, ఇస్లాం అంటే 5 మూల స్తంభాలను బోధిస్తుంది. దీనిని అర్కానే ఇస్లాం అంటారు. అలాగే ఈమాన్ అంటే 6 విషయాలను తెలియజేస్తుంది. ఈ 6 విషయాలను ఈమానే ముఫస్సల్ అంటారు. అర్కానే ఇస్లాం, ఈమానే ముఫస్సల్, ఈ 2 విషయాలు ఇస్లాంలో చాలా ప్రధానమైనటువంటి అంశాలు. ముందుగా మనం అర్కానే ఇస్లాంని హిందూ మత గ్రంథాల నుండి చూసినప్పుడు చాలా స్పష్టంగా ఈ అర్కానే ఇస్లాం అంటే ఏమిటి అనే విషయాన్ని మనం చూసినప్పుడు, సహీహ్ బుఖారీలోని కితాబుల్ ఈమాన్ అన్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు ఖాల్ قال رسول الله صلى الله عليه وسلم بني الإسلام على 50 شهادة الله إله إلا الله وإقام الصلاة وإيتاء الزكاة والحج وصوم رمضان. ఇబ్నే ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు కథనం ప్రకారంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఇస్లాం అంటే 5 మూల స్తంభాలు. ఇస్లాంలో ప్రధానమైనటువంటి 5 మూల స్తంభాలు ఉన్నాయి. అందులో మొదటిది ఏమిటి? అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదు రసూలుల్లాహ్. సాక్ష్యం ఇవ్వాలి. షహదా సద్వచనం, నేను సాక్ష్యం ఇస్తున్నాను ఆరాధనకు ఒక అల్లాహ్ తప్ప మరొక దేవుడు లేడని, మరియు నేను సాక్ష్యం ఇస్తున్నాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు చిట్టచివరి ప్రవక్త అని. దీన్ని షహదత్ అంటారు. రెండోది 5 పూటల నమాజ్ ఆచరించాలి. ప్రతిరోజు కూడా 5 పూటలు నమాజ్ చేయాలి. మూడవది రమజాన్ మాసం మొత్తం ఉపవాసాలు పాటించాలి. అంటే 30 రోజులు ఉపవాసాలు పాటించాలి రమజాన్ నెలలో, సౌమ్ అని అంటారు. నాలుగోది జకాత్ చెల్లించాలి. ధనవంతుడైనటువంటి ప్రతి ముస్లిం తన సంపద నుండి 2.5% విధిగా భావించి నిరుపేదలకు ఇవ్వాలి. ఇది 4వ విషయం. 5వ విషయం, స్తోమత కలిగినటువంటి ప్రతి ముస్లిం కూడా తన జీవితంలో ఒక్కసారి అయినా సౌదీ అరేబియాలో ఉన్నటువంటి కాబతులను సందర్శించి రావాలి. ఈ 5 విషయాలను ఏమంటారండి? అర్కానే ఇస్లాం. ఈ 5 విషయాల్లో మొదటి విషయం ఏంటి? సాక్ష్యం ఇవ్వాలి. అల్లాహ్ తప్ప మరొక దేవుడు లేడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ యొక్క దాసుడు మరియు చిట్టచివరి ప్రవక్త. ఈ విషయాన్ని చూసినప్పుడు హైందవ మత గ్రంథాల్లో అనేక ఆధారాలు కనబడతాయి. దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడని. ఋగ్వేదం 6వ మండలం 45వ సూక్తం 16వ మంత్రం, ఋగ్వేదం 7వ మండలం 1వ సూక్తం 1వ మంత్రం, ఋగ్వేదం 8వ మండలం 1వ సూక్తం 1వ మంత్రం, ఋగ్వేదం 8వ మండలం 1వ సూక్తం 17 మంత్రం, ఋగ్వేదం 10వ మండలం 114వ సూక్తం 5వ మంత్రం, ఋగ్వేదం 10వ మండలం 82వ సూక్తం 2వ మంత్రం, ఋగ్వేదం 10వ మండలం 82వ సూక్తం 3వ మంత్రం, ఋగ్వేదం 10వ మండలం 82వ సూక్తం 6వ మంత్రం. అలాగే ఋగ్వేదం 10వ మండలం 121వ సూక్తం 1వ మంత్రం, ఋగ్వేదం 10వ మండలం 121వ సూక్తం 2వ మంత్రం, ఋగ్వేదం 10వ మండలం 121వ సూక్తం 3వ మంత్రం, ఋగ్వేదం 10వ మండలం 121వ సూక్తం 6వ మంత్రం. అలాగే యజుర్వేదంలోని 17వ అధ్యాయము 19వ వచనం, యజుర్వేదం 17వ అధ్యాయము 27వ వచనాల్లో, అదేవిధంగా అధర్వణ వేదం 2వ కాండం 1వ సూక్తం 1వ మంత్రం, అధర్వణ వేదం 2వ కాండం 2వ సూక్తం 2వ మంత్రం, అధర్వణ వేదం 13వ కాండం 4వ సూక్తం 16వ మంత్రం, అధర్వణ వేదం 13వ కాండం 4వ సూక్తం 18వ మంత్రం, అధర్వణ వేదం 13వ కాండము 4వ సూక్తం 21 మంత్రాలలో
దేవ ఏకహ, దేవుడు ఒక్కడే ఉన్నాడు, నా ద్వితీయాయ తస్తుహ, రెండవ వాడు లేడు అని చాలా స్పష్టంగా చెప్పబడింది. ఋగ్వేదం 8వ మండలం 1వ సూక్తం 1వ మంత్రాన్ని మనం పరిశీలిస్తే, మా చిరణ్య ద్విశంసత సఖాయో మా విశంసత, ఓ మిత్రులారా ఆ ఏకైక దైవాన్ని ఆరాధించండి, అప్పుడు మిమ్ములను ఏ బాధ బాధించదు. ఋగ్వేదం 6వ మండలం 45వ సూక్తం 16వ మంత్రంలో, య ఏక ఇత్తముష్టుహి, ఒక్కడు సాటి సమానం లేని ఆ దైవాన్ని ఆరాధించండి. శ్వేతాశతురోపనిషత్ 3వ అధ్యాయం 2వ మంత్రంలో, ఏకో హి రుద్రో నాన ద్వితీయాయ తస్తుహ య ఇమాం ముల్లోకాని శతైషనీభిః, ఈ సమస్త లోకాలను పుట్టించి పరిపాలించే దేవుడు వాస్తవానికి ఒక్కడే, రెండవ వాడుగా చేయడానికి ఆయన ప్రక్కన మరొకడు లేడు అని హైందవ మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఇంకా అలాగే ఆయన ప్రక్కన మరొకడు ఏ విధంగా లేడు అంటే, అధర్వణ వేదం 13వ కాండం 4వ సూక్తము 16 నుండి 21 మంత్రాల్ని చూసినట్లయితే ఈ విధంగా తెలియచేయడం జరిగింది. నా ద్వితీయో నా తృతీయో నా చతుర్థో నా ప్యుచ్యతే, పంచమో నా షష్ఠః సప్తమో నా పుచ్యతే, నాష్టమో నా నవమో దశమో నా ప్యుచ్యతే, తమిదం నిగతం సాహ స ఏష ఏక ఏకరుద్ ఏక ఏవ, ఆయన ఒక్కడు, ఒకే ఒక్కడు, 2 కాదు 3 కాదు, ఈ అంకెలన్నీ తెలుపుతూ ఆయన 10 కూడా కాదు, ఒకే ఒక్కడు అని తెలియచేయడం జరిగింది. ఎలాంటి ఒక్కడు? హైందవ వేదాంతాల బ్రహ్మసూత్రం తెలియస్తుంది. ఏకం బ్రహ్మం ద్వితీయం నాస్తెనెన్ నేహన నస్తెనెన్ అనస్తి కించన్, ఆయన ఒక్కడు, ఆయన ఆ పరబ్రహ్మ ఒక్కడు, కించిత్తు కూడా ఆయన ప్రక్కన మరొకడు లేడు, లేడు లేడు కించిత్తు కూడా ఆయన ప్రక్కన మరొకడు లేడని హిందూ మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఇక ఈ కలిమాలో 2వ భాగమైనటువంటి ముహమ్మదు రసూలుల్లా, ఈ విషయాన్ని కాస్త మనం చూసినప్పుడు ఈ మహాభవిష్య పురాణం ప్రతిశర పర్వం 3 కాండం 3 అధ్యాయం 3 శ్లోకం 5, 6, 7ని కాస్త మనం పరిశీలించినట్లయితే ముహమ్మద్ ప్రవక్త పేరు మనకు కనబడుతుంది. ఏతస్మిన్నంతరేం లేచ ఆచార్యేన సమన్విత ముహమ్మదం ఇతి ఖ్యాత శిష్య శాఖ సమన్విత రూపచ్చైవ మహాదేవం మరుస్థల నివాసినం, ఒక మ్లేచ్చుడు నిరక్షరాస్యుడైన ఒక బోధకుడు తన శిష్యులతో పాటు వస్తాడు. ఆయన పేరు ముహమ్మద్, ఆయన ఏడారి ప్రాంతానికి చెందినవాడై ఉంటాడు. ముహమ్మదం ఇతి ఖ్యాత, ముహమ్మద్ ఆయన పేరై ఉంటుందని చాలా స్పష్టంగా హిందూ మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఇక ఇస్లాంలో రెండవ విషయం ఏమిటంటే నమాజ్. ఈ విషయాన్ని కాస్త మనం చూసినట్లయితే సహీ బుఖారీలోని కితాబుల్ ఈమాన్ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, ప్రతిరోజు 5 పూటల నమాజుల్ని ఆచరించాలని. ఈ 5 పూటల నమాజులతో పాటు మరి ముస్లింలో కొంతమంది రాత్రి వేళలో చేసేటటువంటి తహజ్జుద్ నమాజ్ని కూడా ఆచరిస్తారు. అయితే సోదర మహాశయులారా, హిందూ మత గ్రంథాల్లోని జ్ఞాన అన్వేషణ అటువంటి పుస్తకంలో పేజీ నెంబర్ 80లో ఆరాధన రోజుకి 6 సార్లు అని చెప్పబడింది. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ 5 పూటల నమాజ్తో పాటు ఒక నమాజ్ చేసేవారు. అది రాత్రి చివరి గడియల్లో చేసే నమాజ్. ఆ నమాజ్ పేరే తహజ్జుద్ నమాజ్ అని అంటారు. హిందూ మత గ్రంథాల్లోని 6 పూటల ప్రార్థనలతో పాటు తహజ్జుద్ నమాజ్ అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యూష పూజ, బ్రహ్మ గడియల్లో చేసే పూజ అని చెప్పడం జరిగింది. అలాగే ఉదయం చేసేటటువంటి నమాజ్ని ముస్లిం సోదరులు ఫజర్ నమాజ్ అంటారు. ఈ నమాజ్ని, ఈ ప్రార్థన గురించి మరి జ్ఞానాన్వేషణ పేజ్ నెంబర్ 80లో ప్రభాత పూజ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అసర్ నమాజ్కి సంబంధించి అపరాహ్న వేళ చేసే పూజ అసర్ నమాజ్ అని చెప్పడం జరిగింది. ఇదే విధంగా మనం హిందూ మత గ్రంథాలని పరిశీలించినట్లయితే మనుస్మృతి 4వ అధ్యాయము 92వ మంత్రాన్ని మనం పరిశీలిస్తే, 4 ఘడియల రాత్రి సమయం ఉండగా లేచి వారు దేహాన్ని పరిశుభ్రపరచుకొని దైవాన్ని ఆరాధించుము. ఈ ప్రార్థనని ప్రత్యూష పూజ అని, బ్రహ్మగడియల్లో చేసే పూజ అని చెప్పడం జరిగింది. అలాగే భగవద్గీత గ్రంథం 8వ అధ్యాయం 10వ శ్లోకాన్ని మనం పరిశీలిస్తే అక్కడ చాలా స్పష్టంగా ఫజర్ నమాజ్ అంటే సూర్యాస్తమయం కంటే ముందు చేసేటటువంటి నమాజ్ గురించి తెలియజేయడం జరిగింది. ప్రయాణ కాలే మనస భక్త్యా యుక్త యోగ బలేన చైవ భోర్మధ్య ప్రాణం ఆవేశ సమ్యక్ సతం పరం పురుషము పైతి దీవం. ఎవడు అంత్యకాలమందు సూర్యాస్తమయానికంటే ముందు లేచి తన యొక్క ప్రాణవాయువును భూ మధ్యమును నిలిపి సర్వ సృష్టికర్తనటువంటి దైవాన్ని స్మరిస్తాడో అతడు దైవాన్ని పొందుతాడని సూర్యాస్తమయం కంటే ముందు చేసేటటువంటి నమాజ్ గురించి భగవద్గీత 8వ అధ్యాయం 10వ శ్లోకం తెలియజేస్తుంది. అదేవిధంగా మనుధర్మశాస్త్రంలోని 4వ అధ్యాయం 93వ మంత్రాన్ని మనం చూసినట్లయితే సూర్యాస్తమయానికంటే ముందు
సూర్యాస్తమయం తర్వాత చేసేటటువంటి 2 ప్రార్థనల గురించి తెలియచేయడం జరిగింది. అదేవిధంగా ఖురాను గ్రంథాన్ని మనం చూసినప్పుడు ఖురాన్లో సూరే హూద్ సూర నంబర్ 11 ఆయత్ నంబర్ 114లో చెప్పడం జరిగింది, పగటి యొక్క 2 సరిహద్దులు దాటిన తర్వాత రాత్రి చివరి ఘడియల్లో ప్రార్థన చేయండి అనే విషయం మనకు తెలియజేయడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి మేరాజ్ యాత్ర కంటే ముందు ప్రవక్తలందరూ కూడా 2 పూటల నమాజ్ చేసేవారు. అదేవిధంగా మను ధర్మశాస్త్రం 4:93 మంత్రంలో మరి 2 పూటలా చేసేటటువంటి ప్రార్థన గురించి తెలియచేయడం జరిగింది. ముస్లిం సోదరులు నమాజ్ చేసే ముందు వధూ చేసుకుంటారు, అంటే దేహాన్ని పరిశుభ్రపరచుకుంటారు. ఈ విషయానికి సంబంధించి మనుస్మృతి 5వ అధ్యాయం 134వ మంత్రాన్ని పరిశీలిస్తే కాయ క్లేశాంచ అనే పదం వాడబడింది. అంటే దైవాన్ని స్మరించడానికి ముందు దేహంలో ఏ అవయవాలు కడుక్కోవాలో కూడా మనుస్మృతి మనకు ఈ విషయాన్ని తెలియజేస్తుంది. అలాగే గుస్సూల్ స్నానం గురించి ఖురాను గ్రంథంలో సూరే నిసా సూర నంబర్ 4 ఆయత్ నంబర్ 43లో లైంగిక అశుద్ధ అవస్థకు లోనవుతే స్నానం చేయనంత వరకు నమాజ్ చేయకండి. అలాగే ఖురాన్లో సూరే మాయిదా సూర నంబర్ 5 ఆయత్ నంబర్ 6లో లైంగిక అశుద్ధ అవస్థకు అయితే స్నానం చేసి పరిశుద్ధులు అవ్వండి అని ఖురాన్ తెలియజేస్తుంది. ఇదే విషయము మనుధర్మ శాస్త్రములోని 4వ అధ్యాయం 82వ మంత్రంలో స్వప్నమందు గాని కామవాంఛ వలన రేతస్సు విడిచిన మరునాడు తలస్నానం చేసి భగవద్ ధ్యానము చేయవలను. మనుస్మృతి గ్రంథం 5వ అధ్యాయము 63వ మంత్రాన్ని మనం పరిశీలిస్తే పురుషుడు కామంచే రేతస్సు విడిచినచో తలస్నానం చేసి పరిశుద్ధుడు అగును అని చెప్పడం జరిగింది. మనుస్మృతిలోని 2వ అధ్యాయం 181 మంత్రంలో ఆరోగ్యంగా ఉండునప్పుడు శిరస్సు వదిలి కంఠస్నానం చేయకూడదు అని చెప్పడం జరిగింది. అలాగే సోదర మహాశివులారా, చాలా స్పష్టంగా వధువు గురించి గుస్సూల్ స్నానం గురించి కూడా హిందూ మత గ్రంథాలు మనకు తెలియచేస్తున్నాయి. ఇక మరి నమాజ్ చేసేటటువంటి పద్ధతి గురించి కూడా హిందూ మత గ్రంథాల్లో నమాజ్ని పోలినటువంటి కొన్ని విషయాలు మనకు కనబడతాయి. అదేమిటంటే శ్రీరామ తత్వబోధామృతం అనే పుస్తకంలో హనుమంతుల వారు ఆత్మీక విషయాలు చర్చిస్తారు శ్రీరాముల వారితో. ఈ విషయాలు చర్చిస్తూ హనుమంతుల వారు అంటున్నారు, ఓ రామ, నేను రాయిని పూజిస్తే ఇనుము దాన్ని బ్రద్దల కొడుతుంది, ఇనుముని పూజిస్తే అగ్ని దాన్ని కాల్చివేస్తుంది, అగ్నిని పూజిస్తే జలము దాన్ని ఆర్పివేస్తుంది, జలాన్ని పూజిస్తే అది ఆవిరి అయి గాలిలో ఎగిరిపోతుంది, నేను ఎవరిని పూజించాలి అని అడిగినప్పుడు శ్రీరాముల వారు హనుమంతుల వారికి ప్రార్థన విధానం గురించి తెలియజేస్తున్నారు. అది శ్రీరామ తత్వ బోధామృతంలో మనకు కనబడుతుంది. ఆ ప్రార్థన ఈ విధంగా ఉంది: ప్రథమం తారకం చైవ, ద్వితీయం దండముచ్యతే, తృతీయం కుండలాకారం, చతుర్థం అర్ధచంద్రకం, పంచమం బిందు సంయుక్తం, ఓం నిత్య జ్యోతి రూపకం, అష్టాంగం చతుష్టపాదం, త్రిస్థానం పంచదేహకం, ఓం నిత్యానే జాయతే బ్రాహ్మణోన భవేత్ సహి. ఈ మంత్రాన్ని బోధించారు శ్రీరాముల వారు హనుమంతుల వారికి. దీని అర్థం ఏంటంటే ప్రథమం తారకం చేయవ, ఓ హనుమ, నీవు సృష్టిలోని వృక్షాలను చూడు, అది తారక స్థితిలో ఉంది, అగ్ని కూడా అదే స్థితిలో ఉంది, కాబట్టి ముందు నువ్వు నిలబడు. ముస్లింలు నమాజ్ చేసే ముందు నిలబడతారు, దీన్ని ఖియామ్ అంటారు. అలాగే ద్వితీయం దండముచ్యతే, నీవు చేతులు కట్టుకో, ముస్లింలు నిలబడ్డ తర్వాత చేతులు కట్టుకుంటారు. ఆ తర్వాత తృతీయం కుండలాకారం, ఓ హనుమ, నీవు ఈ సృష్టిలోని పర్వతాలను కొండలను చూడుము, అవన్నీ కూడా కుండలాకార స్థితిలో ఉన్నాయి, నీవు కూడా అదే స్థితిలో దైవాన్ని ఆరాధించుము. నమాజులో ఈ స్థితిని ఏమంటారు? తషహుద్ అని అంటారు. ఆ తర్వాత చతుర్థం అర్ధచంద్రకం, ఓ హనుమ, నీవు ఈ భూమిపై నడిచేటటువంటి 4 పాదాల జంతువులను చూడు, అవన్నీ కూడా అర్ధచంద్రక స్థితిలో ఉన్నాయి, నీవు కూడా అదే స్థితిలో ఆ దైవాన్ని ఆరాధించుము. నమాజులో ఈ స్థితిని రుకు అని అంటారు. ఆ తర్వాత పంచమం బిందు సంయుక్తం, ఓం నిత్యం జ్యోతి రూపకం, నీవు హనుమ నీ మనస్సులో మొదలయ్యేటటువంటి పరధ్యానములన్నింటినీ కూడా అరికట్టి ఓం నిత్య జ్యోతి స్వరూపకం అన్నటువంటి ఆ దైవాన్ని ఆరాధింపుము. అష్టాంగ చతుష్టపాదం, నీవు సజ్దాలో ఉండిపోము, నీవు సాష్టాంగం చేయమంటారు. నమాజులో మరి ఈ యొక్క అష్టాంగాన్ని సిజ్దా అని చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, మరి నమాజ్ని పోలినటువంటి కొద్ది వరకు ఈ విషయాలు మనకు హిందూ మత గ్రంథాల్లో కనబడుతున్నాయి. మరి ముస్లిం సోదరులు నమాజ్లో నిలబడి
దైవాన్ని ఎలా ఆరాధిస్తారు అనే విషయాన్ని కాస్త మనం చూసినప్పుడు, మరి ఎవరికైతే సూరే ఫాతిహా గుర్తుంటుందో ఆ సోదరులకి అందరికీ కూడా తెలుసు. సూరే ఫాతిహా ఖురాను గ్రంథంలోని మొట్టమొదటి అధ్యాయం. ఇందులో 7 ఆయతులు ఉన్నాయి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు, అర్ రహ్మానిర్ రహీం, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, మాలికి యౌమిద్దీన్, ప్రతిఫల దినానికి స్వామి, ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్, మేము నిన్నే ఆరాధిస్తాము, సహాయం కొరకు నిన్నే అర్థిస్తాము. ఇహ్దిన సిరాతల్ ముస్తకీమ్, మమ్మల్ని రుజుమార్గంలో నడిపించు. సిరాత్ వల్లదీన అన్అమ్త అలైహిం, ఎవరైతే నీ మార్గంలో నడిచారో వారి మార్గాన్ని మనకు అనుకరించు. గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాలీన్ ఆమీన్, మార్గ భ్రష్టులు కాని వారు అనుసరించిన మార్గాన్ని మాకు చూపించు అని ముస్లింలు సూరే ఫాతిహాను చదువుతారు. ఈ సూరే ఫాతిహా సర్వోత్తమ ప్రార్థన. ఈ సర్వోత్తమ ప్రార్థనకు సంబంధించి హిందూ మత గ్రంథాల్లో మనం చూసినట్లయితే ఋగ్వేదంలోని సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తకే స్తుతులు మరియు స్తోత్రాలు అని అక్కడ మనకు కనబడుతుంది. అలాగే హిందూ మత గ్రంథాల్లో గాయత్రి మంత్రాన్ని మనం వింటూ ఉంటాం. గాయత్రి మంత్రం యజుర్వేదం 36వ అధ్యాయం 3వ మంత్రంలో, బహుశా ఇది ముస్లిం సోదరులు కూడా విని ఉంటారు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సర్వ జగత్తుకి ఉత్పాదకుడు, అందరిచే ఆరాధింపదగిన వాడు, సృష్టి స్థితి లయకారుడైనటువంటి ఓ దైవమా, మేము నిన్నే ఆరాధిస్తాము. మా యొక్క బుద్ధులను వక్రత్వం నుండి మళ్లించి సన్మార్గంలో నడిపించు, దుష్కర్మల నుండి మమ్మల్ని దూరం చేసి సత్కర్మల వైపునకు ప్రేరేపించు అనేటటువంటి అర్థం. అదేవిధంగా యజుర్వేదం 40వ అధ్యాయం 16వ మంత్రాన్ని మనం పరిశీలిస్తే, అగ్నేనయా సుపధరాయో, ఓ దైవమా మమ్మల్ని రుజుమార్గంలో నడిపించు అని దీని అర్థము. శతపథ బ్రాహ్మణంలోని ఒక మంత్రాన్ని వింటూ ఉంటాం. అదేంటంటే, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఇది వింటూ ఉంటాం. దీని అర్థం ఏంటి? ఓ దైవమా మమ్మల్ని అసత్యంలో నుండి సత్యంలోకి, అజ్ఞానంలో నుండి వెలుగులోకి, జ్ఞానంలోకి, అలాగే మృతమైపోతున్నటువంటి ఈ జీవితం కాకుండా మోక్షాన్ని మాకు ప్రసాదించు అని దీని యొక్క అర్థము. ఈ విధంగా ప్రార్థనలో ఏ ప్రార్థన ముస్లింలు చేస్తారో ఆ ప్రార్థనకు సంబంధించి కొద్ది వరకు పోలికలు మనకు హైందవ మత గ్రంథాలలో కూడా కనబడుతున్నాయి సోదర మహాశయులారా. ఇక ఇస్లాంలో రెండో విషయాన్ని మనం చూసాము, నమాజ్. ఆ తర్వాత మూడో విషయం ఏంటి? సౌమ్, రోజా. మరి ముస్లిం సోదరులు రమజాన్లో ఉపవాసాలు పాటిస్తారు. ఖురాన్లో సూరే బఖరా నంబర్ 2 ఆయత 185లో, ఇక నుండి రమదాను మాసాన్ని పొందే వ్యక్తి ఆ నెల అంతా విధిగా భావించి ఉపవాసాలు ఉండాలి. ఈ విషయం భగవద్గీతలో 4వ అధ్యాయము 28వ శ్లోకంలో అక్కడ చెప్పడం జరిగింది. తపోయజ్ఞ అంటే మీరు ఉపవాసాలు పాటించండి. ఈ మనుస్మృతి గ్రంథంలోని 6వ అధ్యాయం 24వ మంత్రాన్ని మీరు పరిశీలించినట్లయితే, సంవత్సరమునకు ఒక మాసము, వారానికి ఒక రోజు ఉపవాసాలు పాటించండి. ముస్లింలు పూర్తి సంవత్సరంలో ఒక మాసం మొత్తం కూడా ఉపవాసాలు పాటిస్తారు, అదే రమదాన్ నెల. అలాగే వారానికి ఒక రోజు అని అక్కడ చెప్పడం జరిగింది. ఈ ఒక మాసం చెప్పిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నఫీల్ రోజాలు ప్రతి వారం కూడా ఉండేవారు. అదేవిధంగా సోదర మహాశయులారా, ఇక ఇస్లాం ధర్మంలోని మరి 4వ విషయమైనటువంటి జకాత్ గురించి మనం చూసినప్పుడు ఖురాన్లో సూరే బఖరా నంబర్ 2 ఆయత 110లో, వఅకిముస్సలా వఅతు జకా, మీరు నమాజు స్థాపించండి, జకాత్ ఇస్తూ ఉండండి అని చెప్పడం జరిగింది. ధనవంతుడైనటువంటి ప్రతి ముస్లిం విధిగా భావించి 2.5% నిరుపేదలకు పంచిపెట్టాలి. ఈ జకాత్కు సంబంధించి హిందూ మత గ్రంథాల్లో భగవద్గీత 4వ అధ్యాయం 28వ శ్లోకాన్ని పరిశీలిస్తే, ద్రవ్య యజ్ఞ అంటే మీ ధనాన్ని అర్హులైన వారి కోసం దానం చెయ్యండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మహాభారతాన్ని మనం పరిశీలించినట్లయితే, మెడలో పెద్ద బండను కట్టి నీటిలో ముంచివేసే శిక్షకు అర్హులు ఇద్దరు. ఒకరెవరు అంటే దానం చెయ్యని ధనికుడు, మరొకడు తపస్సు చెయ్యని దరిద్రుడు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా మరి జకాతుకు సంబంధించి విధిదానం, దానికి సంబంధించినటువంటి విషయాలు మనకు హిందూ మత గ్రంథాల్లో కనబడుతున్నాయి. ఇక అలాగే ఇస్లాం ధర్మంలో చివరి విషయమైనటువంటి హజ్, కాబతుల్లా. ఈ కాబతుల్లాకు సంబంధించి మనం చూసినట్లయితే హిందూ మత గ్రంథాల్లో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనకు కనబడుతున్నాయి సోదర మహాశయులారా. అదేమిటంటే, మరి కాబతుల్లా ఆదేశం హజ్ చేయాలనేటటువంటి విషయం మనకు సూరే బఖరా నంబర్ 2 ఆయత నంబర్ 159లో మనకు కనబడుతుంది. అంటే హజ్ ఆదేశం, స్తోమత కలిగినటువంటి ముస్లిం తన జీవితంలో ఒక్కసారైనా కాబతుల్లాని సందర్శించి రావాలి. ఈ విషయం భాగవత పురాణం
12వ స్కందం 2వ అధ్యాయం 18వ శ్లోకాన్ని మనం పరిశీలించినట్లయితే, శంభల గ్రామ ముఖ్యస్య బ్రాహ్మణస్య మహాత్మనః భవనే విష్ణు యశసః కల్కి ప్రాదుర్భవిష్యతి. శంభల పేరు కలిగినటువంటి ప్రాంతంలో విష్ణుయష్ కుటుంబంలో కల్కి జన్మిస్తాడు అనే విషయం చెప్పడం జరిగింది. నేను హిందూ మత గ్రంథాల్లో ముహమ్మద్ సల్లం అనేటటువంటి అంశం నిజామాబాద్లో జరిగినటువంటి కార్యక్రమంలో చాలా వివరంగా ఆ అంశంపై నేను ప్రసంగించాను. ఈ హిందూ మత గ్రంథాల్లో ముహమ్మద్ సల్లం అనేటువంటి సీడీలో కల్కి అవతారం ముహమ్మద్ సల్లం వారు తప్ప మరెవరు కాదని, అదేవిధంగా హిందూ మత పండితులైనటువంటి వేద ప్రకాష్ ఉపాధ్యాయు కూడా కల్కి అవతారం మరెవరో కాదు ముహమ్మద్ సల్లం వారని తెలియజేయడం జరిగింది. అయితే సోదరులారా, శంభల అనేటటువంటి పదం ఏదైతే ఉందో, శంభలకు సంబంధించి వేదవ్యాస్ చెప్పారు దీనికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటేమిటంటే శంభల అంటే ప్రపంచానికి నాభి స్థానంలో ఉండేటటువంటి ప్రదేశం ఒకటి. మరొక అర్థం ఏంటంటే శంభల అనేటటువంటి ఈ సంస్కృత పదము శామ్ అనే సంస్కృత ధాతు నుండి ఏర్పడింది. దీని అర్థం ఏమిటంటే ఏ ప్రదేశంలోనైతే శాంతి లభిస్తుందో, శాంతి భద్రతల నిలయం, పూర్తి ప్రపంచంలోని శాంతి భద్రతల నిలయమని కేవలం సౌదీ అరేబియాలో ఉన్నటువంటి మక్కాకు మాత్రమే ఉంది. సౌదీ అరేబియాలో ఉన్నటువంటి మక్కాని దారుల్ అమన్ అని అంటారు, అంటే శాంతి నిలయము అని దీని అర్థం. అదేవిధంగా ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు అధర్వణ వేదంలో మనకు కనబడతాయి. ఇది ముస్లిం సోదరులకు శుభవార్త అయితే ముస్లిమేతర సోదరులకు ఇస్లాం వైపునకు ఆహ్వానం. ఎందుకంటే కాబతుల్లా గురించి హిందూ మత గ్రంథాల్లో చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు మనకు కనబడుతున్నాయి. అధర్వణ వేదం 10వ కాండం 1వ సూక్తం 31వ మంత్రాన్ని మనం పరిశీలిస్తే, అష్టచక్ర నవద్వార దేవనాం పూర అయోధ్య తస్యాం హిరణ్యాః కోశస్వర్గ జ్యోతిషావృతాః. ఆ పురమునకు 9 ద్వారములు ఉండును, నిత్యము సాష్టాంగముతో ఉండును, ఉన్మాదులు ఆ పురములో ప్రవేశింపజాలరు. అలాగే ఆ పురము పరబ్రహ్మముచే కప్పబడి ఉన్నది. అనేక శుభములు కలిగినటువంటి ఆ పురము స్వర్గం వైపునకు మీకు మార్గం చూపిస్తుంది. మరి సోదర మహాశయులారా, నా చేతుల్లో ఉన్నటువంటి ఇది సౌదీ అరేబియాలో కాబతుల్లా ఫోటో. మరి నిత్యము ప్రకాశిస్తూ ఉండును అనేటటువంటి విషయం చెప్పడం జరిగింది. పూర్తి భూమండలంపై నిత్యము ప్రకాశిస్తూ ఉండేటటువంటి ప్రదేశం ఏదైనా ఉందంటే అది కేవలం కాబతుల్లా మాత్రమే. అదేవిధంగా ఈ పురమునకు 9 ద్వారములు ఉండును. అక్కడ సౌదీ అరేబియా అటువంటి కాబతుల్లాకి 9 మినార్లు ఉన్నాయి. అక్కడ చెప్పబడినటువంటి ద్వారం అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ప్రవేశించేటటువంటి మార్గము, 2 గుర్తు అన్నమాట. చూడండి, ఎక్కడన్నా మస్జిద్ కనబడితే ముందు అక్కడ ఒక గుర్తుని చూస్తాము, ఆ తర్వాత ఎవరిని అడిగే అవసరం లేదు, అలా తిన్నగా మనం వెళ్ళిపోతాం. అలాగే కొన్ని గోపురాలకు ధ్వజస్తంభం అనేది ఉంటుంది. ఈ విధంగా మనము కాబతుల్లాకు చూసినట్లయితే 9 మినార్లు, 9 ధ్వజస్తంభాలు కాబతుల్లాకు కనబడుతున్నాయి. అలాగే నిత్యము సాష్టాంగముతో ఉండును అంటే అల్హమ్దుల్లా, పూర్తి ప్రపంచంలో కేవలం కాబతుల్లా మాత్రమే నిత్యము అనునిత్యము ఒక్క నిమిషము కూడా వ్యవధి లేకుండా అక్కడ సాష్టాంగాలు చేస్తూ ఉంటారు, ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు, నమాజ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా 24 గంటలు నిత్యము కూడా సాష్టాంగముతో ఉన్నటువంటి ప్రదేశం ఏదైనా ఉందా అంటే అది కేవలం సౌదీ అరేబియాలో ఉన్నటువంటి కాబతుల్లా మాత్రమే సోదర మహాశయులారా. అదేవిధంగా ఈ పురము పరబ్రహ్మముచే కప్పబడి ఉన్నది అని చెప్పడం జరిగింది. ఉన్మాదులు ఇందులో ప్రవేశింపజాలరు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి ప్రళయానికి సంబంధించినటువంటి సూచనలు తెలియచేస్తూ చెప్పినటువంటి విషయం ఏంటంటే, మరి ప్రళయానికంటే ముందు దజ్జాల్ అనేటటువంటి ఒక దుర్మార్గుడు వచ్చి ప్రజల విశ్వాసాన్ని భంగపరుస్తూ ఉంటాడు, కానీ అతడు మక్కా మరియు మదీనాలలో ప్రవేశింపజాలడు, ఉన్మాదులు అందులో ప్రవేశింపజాలరు అని చెప్పడం జరిగింది. పరబ్రహ్మముచే ఆ పురము కప్పబడి ఉన్నది అంటే అల్హమ్దులిల్లా, అక్కడ ఒక్క నమాజ్ని ఆచరిస్తే 1,00,000 నమాజులు ఆచరించిన దాంతో సమానము. అదేవిధంగా ఆ పురము స్వర్గము వైపునకు మార్గము చూపునని చెప్పారు. ఎవరైతే చిత్తశుద్ధితో అక్కడ ఈ యొక్క హజ్ని చేసి వస్తారో వారి పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. ఎవరి పాపాలు అయితే క్షమించబడతారో వారు స్వర్గానికి వెళ్తారు. అదేవిధంగా అధర్వణ వేదం 10వ కాండం 1వ సూక్తం 32వ మంత్రాన్ని కాస్త మనం పరిశీలించినట్లయితే అక్కడ చెప్పబడినటువంటి విషయము ఏమిటంటే, బ్రహ్మ జ్ఞానులు మాత్రమే ఆ ప్రదేశాన్ని పొందుదురు. అల్లాహు అక్బర్. కాబతుల్లా, సౌదీ అరేబియాలో ఉన్నటువంటి కాబతుల్లాని ముస్లింలు మాత్రమే ప్రవేశించగలుగుతారు. ఇందిరాగాంధీ కాలంలో ఆమె చూడడానికి ఎంతో మరి ఆవేదన వ్యక్తం చేసినప్పుడు ముస్లిమేతరులు కాబట్టి ఆమెకు అక్కడ అవకాశము కల్పించలేదు. అదేవిధంగా మీరు సౌదీ అరేబియాలో చూసినట్లయితే అక్కడ ఏ ముస్లిమేతరులు కూడా కాబతుల్లాకు ప్రవేశించలేరు. ఎందుకంటే బ్రహ్మ జ్ఞానులు మాత్రమే ఆ ప్రదేశాన్ని పొందుదురు. అంటే విశ్వాసులు, కలిమా చదివినటువంటి వారు, ముస్లింలు మాత్రమే అందులో ప్రవేశిస్తారు. అదేవిధంగా అధర్వణ వేదంలోని 10వ కాండము
1వ సూక్తం 32వ మంత్రాన్ని కాస్త మనం పరిశీలించినట్లయితే అక్కడ ఆ పురమును పరమాత్ముడు ఎల్లప్పుడూ కాంతివంతముగా చెయ్యును, ప్రపంచంలోని సర్వ దిశల నుండి అక్కడికి మార్గము ఉన్నది అని చెప్పడం జరిగింది. సోదర మహాశివులారా, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పటం ఉందో ఇది మొత్తం వరల్డ్ మ్యాప్. ఈ వరల్డ్ మ్యాప్ ప్రకారంగా కూడా మరి కాబతుల్లా ఏదైతే ఉందో, సౌదీ అరేబియాలో ఉన్నటువంటి కాబతుల్లా ఏదైతే ఉందో, ఈ కాబతుల్లా మరి ప్రపంచంలోనే నాభిస్థానం, పూర్తి ప్రపంచానికి మధ్య భాగంలో ఉన్నటువంటి ప్రదేశము కాబట్టి సర్వ దిశముల నుండి ఆ ప్రదేశమునకు మార్గం చూపించడం జరిగింది, మార్గం మనర్చడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇంకా అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే అధర్వణ వేదం 13వ కాండం 4వ సూక్తం 38వ మంత్రంలో భువనస్య మధ్యే తపస్సి, అది మానవులందరికీ పూజ్యము, మరి భూమికి మధ్యలో ఉండి ఉపాసింపదగినది అని, అది ప్రపంచానికి పూర్తి భూమికి నాభి స్థానంలో ఉంది అనేటటువంటి విషయాన్ని మరి ప్రపంచ చరిత్రకారులు మరి వరల్డ్ మ్యాప్లో కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. కాబతుల్లా ఒక్కటే ప్రపంచానికి నాభి స్థానంలో ఉన్నటువంటిది. అల్లాహు అక్బర్. ఇది చాలా స్పష్టంగా సౌదీ అరేబియా ఉన్నటువంటి కాబతుల్లా తప్ప మరేమీ కాదు సోదర మహోదయులారా. ఈ విధంగా హిందూ మత గ్రంథాలని మనం పరిశీలించినప్పుడు 5 విషయాలు, అర్కానే ఇస్లామీ 5 విషయాలు కూడా అల్హమ్దుల్లా మనం హిందూ మత గ్రంథాల్లో చూసాము. అదేవిధంగా మరి ఈమానే ముఫస్సల్, మరి ముస్లింలు కలిగి ఉన్నటువంటి ఈ 6 విషయాలు ఈమానే ముఫస్సల్ అంటారు. ఖురాను గ్రంథంలోని సూర బఖరాస్ నంబర్ 2 ఆయత్ నంబర్ 177ని మనం కాస్త పరిశీలించినప్పుడు బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం లైసల్ బిర్ర అన్ తువల్లు ఉజూహకుం కిబలల్ మష్రిఖి వల్ మగ్రిబి వలాకిన్నల్ బిర్ర మన్ ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి వల్ మలాయికతి వల్ కితాబి వన్ నబీఈనా. సత్కార్యం అంటే మీ ముఖాలను తూర్పుకో పడమరకో త్రిప్పటం కాదు. సత్కార్యం అంటే మనిషి అల్లాహను, అంతిమ దినాన్ని, దైవ దూతలను, దైవ గ్రంథాలను, దైవ ప్రవక్తలను విశ్వసించాలి. ఈ 5 విషయాలతో పాటు ఖురాన్లో సూర ఫుర్ఖాన్ సూర నంబర్ 25 ఆయత్ నంబర్ 2లో ఫకద్దరహు తక్దీరా, విధి వ్రాతను కూడా విశ్వసించాలి. ఈ 6 విషయాలని ఈమానే ముఫస్సల్ అని అంటారు. ఇందులో మొదటి విషయం అల్లాపై విశ్వాసం. ఈ విషయాన్ని భగవద్గీత గ్రంథం 18వ అధ్యాయం 42వ శ్లోకాన్ని పరిశీలించినట్లయితే ఆస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం, దైవమందు విశ్వాసం కలిగి ఉండుట బ్రహ్మజ్ఞాని విధి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా పరలోకంపై విశ్వాసం, మరి పరలోకంపై ఆఖిరత్పై విశ్వాసానికి సంబంధించి భగవద్గీత గ్రంథం 2వ అధ్యాయం 13వ శ్లోకంలో చెప్పడం జరిగింది. దేహాంతర ప్రాప్తిర్ధిర స్తత్రన ముహ్యతి, అంటే మరణం తర్వాత ఫలము ఉంది అనే విశ్వాసాన్ని మీరు కలిగి ఉండండి. ఇది 2వ విషయం. 3వ విషయం దైవ దూతలను విశ్వసించండి. శ్వేతాశత్రోపనిషత్ 2వ అధ్యాయం 4వ మంత్రాన్ని మనం పరిశీలించినట్లయితే యో దేవానా ప్రభవచ్చోద్భవచ్చ, దేవతలను సృష్టించి రక్షించేవాడు ఆ ఈశ్వరుడు. దేవతలు అంటే ఈరోజు ఆరాధింపబడుతున్నటువంటి చిత్రపటాలు కాదు. దేవతలు అంటే దైవదూతలు. హిందూ మత గ్రంథాల్లో దైవదూతల్ని దేవతలు అని చెప్పడం జరిగింది. కఠోపనిషత్ 2వ అధ్యాయం 1వ సూక్తం 9వ మంత్రంలో ఎవరి నుండి సూర్యుడు ఉదయిస్తున్నాడో, ఎక్కడ అస్తమిస్తున్నాడో ఆ సర్వేశ్వరుని సమస్త దేవతలు స్తుతిస్తున్నాయి, ఆయన ఆజ్ఞాపాలన చేస్తున్నాయని దైవదూతల ప్రస్తావన చెప్పడం జరిగింది. ఇది 3వ విషయం. ఇక 4వ విషయం దైవ గ్రంథాలను విశ్వసించాలి. ఈ విషయంలో భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకాన్ని పరిశీలిస్తే జ్ఞానం బ్రహ్మం కర్మ స్వభావజం, జ్ఞానం బ్రాహ్మం కర్మ స్వభావజం, శాస్త్రముల యందు విశ్వాసం కలిగి ఉండుట బ్రహ్మజ్ఞాని విధి అని చెప్పడం జరిగింది. భగవద్గీత గ్రంథం 16వ అధ్యాయం 23వ శ్లోకాన్ని పరిశీలిస్తే యశాస్త్ర విధి ముత్రుజ్య వర్తతే కామకారతః న ససిద్ధి మవాప్నోతి న సుఖం న పరాంగతిం. ఎవడు శాస్త్రోక్తమకు విధిని విడిచిపెట్టి తమ స్వీయ కోరికలచే అనుసరించును అట్టి వాడికి పురుషార్థ సిద్ధి కానీ, సుఖము కానీ, ఉత్తమగతి యగు మోక్షము కానీ ఉండనేరదు అని చెప్పడం జరిగింది. అయితే సోదరులారా, ఖురాన్లోని సూర అర్రాద్ నంబర్ 13 ఆయత్ 38 ప్రకారంగా లికుల్లి అజ్లిన్ కితాబ్, ప్రతి యుగానికి దైవం ఒక గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఈ యుగానికి మానవుల కోసం దేవుడు అవతరింపజేసినటువంటి గ్రంథం ఈ చిట్ట చివరి గ్రంథం ఖురాన్. సూర బఖరాస్ నంబర్ 2 ఆయత్ 185, సూర ఇబ్రాహీం సూర నంబర్ 14 ఆయత్ 1, సూర ఇబ్రాహీం సూర 14 ఆయత్ 52, సూర జుమర్ సూర 39 ఆయత్ 41లో ఈ గ్రంథాన్ని హుదల్ లిన్నాస్ అని చెప్పడం జరిగింది. సమస్త మానవాళి కోసం అవతరింపజేయబడినటువంటి గ్రంథం ఈ ఖురాన్. ఈ ఖురాను గ్రంథం గురించి హిందూ మత గ్రంథాల్లో కలికి పురాణం అంశం 3 అధ్యాయం 21 శ్లోకం 28లో ఈ ఖురాన్ ప్రస్తావన మనకు హైందవ మత గ్రంథాల్లో కనబడుతుంది. అదేమిటంటే సంకల్ప సిద్ధం శ్లోకేహ షట్ సహస్ర శతాధికం సర్వశాస్త్రార్థ తత్వానాం సారం శృతి మనోహరం. 6
6,000 పైచిలుకు శ్లోకములతో, సర్వ ప్రవక్తల ప్రస్తావనతో, సమస్త గ్రంథముల సారముతో శృతి మనోహర రూపం దాల్చిన ఈ గ్రంథం అవతరిస్తుంది అని చెప్పడం జరిగింది. మరి ఆ గ్రంథం నిస్సందేహంగా ప్రపంచంలో, పూర్తి విశ్వంలో ఒక్క ఖురాన్ తప్ప మరేమి గ్రంథము కాదు. ఖురాన్లో 6,000 పైచిలుకు శ్లోకములు, 6,236 ఆయతులు ఉన్నాయి. అలాగే ఖురాన్ శృతి అంటే దైవ వాణి ద్వారా అవతరించింది. ఖురాన్లో ప్రవక్తల గురించి, సర్వ ప్రవక్తల గురించి పేరుతో పాటు 25 మంది ప్రవక్తల గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఖురాన్ సమస్త గ్రంథాల సారాంశం అని కూడా చెప్పడం జరిగింది. ఇది ప్రపంచంలోని ఒక్క ఖురాన్ తప్ప మరే గ్రంథము కాదు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది సోదర మహాశివులారా. అదేవిధంగా మరి 5వ విషయమైనటువంటి దైవ ప్రవక్తల గురించి మనం చూసినట్లయితే హిందూ మత గ్రంథాల్లోని శ్రీమద్ భాగవతంలోని 10వ స్కందం 33వ పద్యంలో దేవునిచే నియమించబడినటువంటి అధికారులు అనగా ప్రవక్తలను విశ్వసించాలి, వారి బోధనలను అనుసరించాలి అని చెప్పడం జరిగింది. అలాగే చివరిగా 6వ విషయమైనటువంటి విధి వ్రాత గురించి, తఖ్దీర్ గురించి మనం చూసినట్లయితే భగవద్గీత గ్రంథం 10వ అధ్యాయం 5వ శ్లోకంలో యశో యసహ మత్తా ఏవా భవంతి, కీర్తి అపకీర్తి నా వలనే కలుగుచున్నది, సుఖము దుఃఖము నా వలనే కలుగుచున్నదని భగవద్గీత మనకు తెలియజేస్తుంది. ఈ విధంగా ఈమానే ముఫస్సల్ 6 విషయాలు మనకు హైందవ మత గ్రంథాల్లో కనబడుతున్నాయి. ఇస్లాం 5 విషయాలు, మూల స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఈ విషయాలు కూడా హైందవ మత గ్రంథాల్లో మనం తెలుసుకున్నాం. ఈ ఖురాను గ్రంథంలోని సూర మాయిదా సూర నంబర్ 5 ఆయత్ నంబర్ 38ని కాస్త మనం పరిశీలించినట్లయితే, స్త్రీ అయినా పురుషుడైనా దొంగతనం చేస్తే వారి హస్తాలను ఖండించండి అనే ఆజ్ఞ ఉంది. ఇదే విషయం మనుస్మృతిలోని మనం చూసినట్లయితే 8వ అధ్యాయం 334వ మంత్రంలో ఉన్నటువంటి విషయం ఏమిటంటే, దొంగ ఏ అంగములచే ప్రజల యందు విరుద్ధ చేష్టలు చేసి దొంగిలించినో అలాంటి దొంగ యొక్క హస్తములను రాజు ఖండించవలను, ఛేదించవలనని మనుధర్మశాస్త్రం తెలియజేస్తుంది. అదేవిధంగా ఖురాను గ్రంథంలో సూర నూర్ సూర నంబర్ 24 ఆయత్ నంబర్ 2, 3లో వ్యభిచారిని వ్యభిచారి ఇద్దరికి 100 కొరడా దెబ్బలు కొట్టండి. ఇది ఎవరు? అవివాహితులు వ్యభిచారం చేస్తే 100 కొరడాలు కొట్టండి. ఒకవేళ వివాహమైనటువంటి వారు, వివాహం చేసుకున్న వారు వ్యభిచారం చేస్తే వారిని రాళ్లతో కొట్టి చంపే శిక్ష, దీనినే అరబీలో రజం అని అంటారు. అయితే సోదర మహాశివులారా, మరి హిందూ మత గ్రంథాల్లోని మనుస్మృతి 8వ అధ్యాయం 371వ మంత్రాన్ని మనం పరిశీలిస్తే అక్కడ చెప్పబడినటువంటి విషయము ఏమంటే, ఏ స్త్రీ తన భర్తను వదిలి పరపురుషులతో వ్యభిచరించినో అలాంటి స్త్రీని పిచ్చి కుక్కలచే కరిపించి రాజు చంపివేయవలను. అనేక స్త్రీ పురుషుల యందు పిచ్చి కుక్కలచే కరిపించి రాజు చంపివేయవలనటువంటి ఒక కిరాతకమైనటువంటి శిక్ష వ్యభిచారులకు విధించడం జరిగింది. అలాగే మనుస్మృతి 8వ అధ్యాయం 372 మంత్రాన్ని పరిశీలిస్తే, ఏ పురుషుడు పరస్త్రీ గమనమును కానీ వేశ్య గమనమును కానీ చేసిన పాపులను ఎర్రగా కాలిన మంచంపై పరుండ పెట్టి అనేక స్త్రీ పురుషులు చూస్తూ ఉండగా భస్మము చేయవలను అని చెప్పడం జరిగింది. ఎంతోమంది సోదరులు ఇస్లాంలో కఠిన శిక్షలు ఉన్నాయని చెప్తూ ఉంటారు, కానీ మరి హిందూ మత గ్రంథాల్లో అంతకంటే తీవ్రమైనటువంటి శిక్షలు ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే సోదర మహాశయులారా, సూర నిసా సూర నంబర్ 4 ఆయత్ నంబర్ 4లో మీరు వివాహం చేసుకోదలిస్తే మెహర్ చెల్లించి వివాహం చేసుకోండి అంటే, పురుషుడు మరి ఎవరైనా వివాహం చేసుకోదలిస్తే మరి స్త్రీలకు మెహర్ని చెల్లించి మీరు వివాహం చేసుకోండి అనేటటువంటి నిబంధన ఖురాన్ తెలియజేసింది. ఇదే విషయం మనుస్మృతి గ్రంథం 3వ అధ్యాయం 29వ మంత్రములో అక్కడ చెప్పబడినటువంటి విషయం ఏమిటంటే, కన్య నొసంగుటకు 2 ఎద్దులను 1 ఆవును వధువుకిచ్చి వివాహము చేయవలను. సూరే అల్ అహజాబ్ సూరా నెంబర్ 33 ఆయత్ నంబర్ 59లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, ఓ ప్రవక్త, నీ భార్యలకు నీ కూతుళ్లకు విశ్వాసులైనటువంటి స్త్రీలకు వారి యొక్క కొంగులను తమ ముఖాలపై తమపై వ్రేలాడ తీసుకోమని చెప్పు, వారు గుర్తింపబడడానికి వేధింపబడకుండా ఉండేటందుకు. అంటే ఖురాన్లో 33వ అధ్యాయం 59వ ఆయత్ ప్రకారంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరదా పాటించమని ఆదేశం ఇస్తున్నాడు. చాలా మంది ముస్లిమేతరులు అనుకుంటారు మరి ఇస్లాంలో పరదా పద్ధతి ఉంది ఎందుకు అనేటువంటి భావన కలుగుతుంది, కానీ ఈ భావన మరి సమాజానికి ఎంతో అవసరమైంది. ఆ విషయం చర్చించేటటువంటి
సమయం ఇక్కడ లేదు కాబట్టి హిందూ మత గ్రంథాలలో కూడా పరదాకు సంబంధించినటువంటి ఆదేశాలు మనకు కనబడుతున్నాయి. ఋగ్వేదం 8వ మండలం 33వ సూక్తం 19వ మంత్రాన్ని మీరు పరిశీలించినట్లయితే, ఓ స్త్రీ, నీవు ఉత్తమ సంసార స్త్రీవి గనక నీ చూపులు పైకి కాదు క్రిందికి చూడుము, నీ పాదాలు దగ్గరగా ఉంచుము, మేలి ముసుగు కప్పుకొని నీవు ఉండుము అనేటటువంటి విషయము మనకు హిందూ మత గ్రంథాల్లో కనబడుతుంది. అలాగే శ్రీ మహావీర చరిత్ర 2వ అధ్యాయం 71వ వచనాన్ని కాస్త మనం పరిశీలించినట్లయితే, అక్కడ శ్రీరాముల వారు మరి అక్కడ వారి ఇంటికి పరశురాముడు వచ్చినటువంటి సందర్భంగా తన భార్య అయినటువంటి సీతకు చెప్తున్నారు, ఓ సీత, పరశురాముడు మన పెద్దలలో ఒకడు, నీవు లోపలికి వెళ్ళిపో, నీ యొక్క కొంగును తలపై కప్పుకో అనేటటువంటి విషయాన్ని, నీ చూపులు క్రిందికి దించుము అనేటటువంటి విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది. ఈ విధంగా పరదాకు సంబంధించినటువంటి విషయం కూడా హిందూ మత గ్రంథాల్లో మనకు కనబడుతుంది. ఖురాన్లోని సూరే బఖరాలో మనం చూసినట్లయితే, విశ్వాసులారా, మీరు గనక అల్లాహకు భయపడేవారైతే ప్రజల నుండి మీకు రావాల్సినటువంటి వడ్డీని మీరు త్యజించండి, లేదంటే అల్లాహ్ తరపు నుండి ఆయన ప్రవక్త తరపు నుండి మీకు యుద్ధ ప్రకటన చేయబడుతుంది. వడ్డీ మహాపాపం, నీచమైనటువంటి పాపం అని ఇస్లాం చెబుతుంది. ఎంతమంది అయితే ముస్లిం సోదరులు వడ్డీ వ్యాపారం చేస్తున్నారో వారి విషయాన్ని గమనించాలి. అయితే ఈ వడ్డీ మహాపాపం అనేటటువంటి విషయం హిందూ మత గ్రంథాల్లోని మనుస్మృతి 3వ అధ్యాయం మనం పరిశీలిస్తే, వడ్డీ వ్యాపారం చేసే వారికి నియంత్రించి భోజనము పెట్టరాదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనుస్మృతిలోని 4వ అధ్యాయము 220వ మంత్రాన్ని మీరు పరిశీలించినట్లయితే, వడ్డీ వ్యాపారము చేసేవాడి అన్నము మలముతో సమానము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా సోదర మహాశయులారా, ఖురాన్లోని సూరే మాయిదా సూరా నంబర్ 5 ఆయత్ నంబర్ 90లో, విశ్వాసులారా, సారాయి, జూదం, దైవేతర మందిరాలు, పాచికల ద్వారా జోస్యం, ఇవన్నీ అసహ్యకరమైనటువంటి శైతాను పనులు, వాటిని త్యజించండి అని ఖురాన్ చెప్తుంది. ఇదే విషయాన్ని హిందూ మత గ్రంథాలు చూసినప్పుడు మనుస్మృతి 3వ అధ్యాయం 162, 163, 167 వచనాలలో చెప్పబడినటువంటి విషయం ఏంటంటే, జ్యోతిష శాస్త్రముచే జీవించువాడు, వాస్తు శాస్త్రముచే జీవించువాడు అలాంటి చోరాదులను రాజు కఠినముగా శిక్షించవలెనని చెప్పడం జరిగింది. అదేవిధంగా సోదర మహాశయులారా, మరి మనుధర్మ శాస్త్రం 7వ అధ్యాయం 50వ మంత్రంలో, వ్యభిచారము, జూదము, మద్యపానము, వడ్డీ, ఇవన్నీ కూడా అసహ్యకరమైనటువంటి పనులు, వీటిని త్యజించండి అని హిందూ మత గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. ఎవరైతే మాంసాహారాలు తింటారో వారు దేవుని పేరు మీద మాత్రమే తినాలి అనేటటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. మనుధర్మ శాస్త్రం 5వ అధ్యాయం 36వ మంత్రంలో, వేద ప్రోక్షణము చేయక ఊరక చంపబడినటువంటి పశువుని విప్రుడెన్నడూ భుజింపరాదు అనేటటువంటి విషయం కూడా మనకు కనబడుతుంది. ఇలా సాధారణమైనటువంటి విషయాలు, ప్రధానమైనటువంటి అంశాలు అనేకం మనకు హిందూ మత గ్రంథాల్లో కనబడుతున్నాయి. కాబట్టి నేటి నా యొక్క అంశమైనటువంటి ఇస్లాం నవీనమా లేక సనాతనమా అనేటటువంటి విషయాన్ని కాస్త మనం పరిశీలించినట్లయితే, ఇస్లాం నవీనము కాదు, సనాతనము. ఎంతమంది అయితే దైవ ప్రవక్తలు ఈ భూమండలంపై ప్రభవింపజేయబడ్డారో వారందరూ ఇచ్చినటువంటి సందేశాన్నే తౌహీద్, ఏకేశ్వరోపాసన సందేశం, అదే సందేశాన్ని ఇస్లాం ధర్మం బోధిస్తుంది. ఇస్లాం ఎంత మాత్రం కూడా నవీనము కాదు, సనాతనమైన విషయం మనం తెలుసుకున్నాం. మరి ఈ విషయం విన్న తర్వాత మరి అన్ని గ్రంథాల్లో ఇలాంటి సమాంతర విషయాలు ఉన్నప్పుడు మేము ఎందుకు ఇస్లాంని అనుసరించాలి అనేటటువంటి ఒక భావన కూడా కలుగుతుంది. ఎందుకంటే అధర్వణ వేదం 20వ కాండం 127వ సూక్తం 3వ మంత్రం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ వారిని విశ్వసించండి, ఇదం జన ఉపశ్రుత, ఆ ప్రవక్త మాటలు మీరు నమ్మండి అని చెప్పడం జరిగింది. కాబట్టి సోదర మహాశయులారా, మనం ఇస్లాం ధర్మాన్ని అనుసరించాలి. చివరిగా ఖురాన్లోని సూరే రూమ్ సూరా నంబర్ 30 ఆయత్ నంబర్ 30ని పఠించి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. అదేమిటంటే, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, ఫిత్రతల్లాహిల్లతి ఫతరన్నాస అలైహా లా తబ్దీలా లి ఖల్ఖిల్లా జాలిక దీనుల్ ఖయీం వలాకిన్న అక్సరన్నాసి లా యఅలమూన్. మీ ముఖాలు ఏకాగ్రత చిత్తమై ఈ ధర్మం వైపునకు మీరు తిరగండి. అల్లా సృష్టించిన మానవ స్వభావాలు అది సహజమైనటువంటిది, వాస్తవానికి మార్చే సఖ్యం కానివి. అలాగే దీనుల్ ఖయ్యీం, ఖయ్యీం అనే అరబీ పదానికి ఇది సనాతనమైనటువంటి ధర్మం అని దేవుడు దీనుల్ ఖయ్యీం అని ఈ విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి మా హైందవ సోదరులు, క్రైస్తవ సోదరులు, ముస్లిమేతర సోదరులు ఎవరైతే ఉన్నారో వారు ఇస్లాం ధర్మం నవీనము కాదు, ఇస్లాం సనాతనమైనటువంటి ధర్మం అని భావించి వారు మరి అంతిమ దైవ గ్రంథమైనటువంటి ఖురాన్ని అనుసరిస్తారని నేను భావిస్తూ చిట్ట చివరిగా అల్లాహకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైర్.